యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మొదట్లో ఏముందండి? దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టడం అంటే, దేవుని మూలంగా పుట్టడం అంటే అర్థం ఏంటి? దేవుని మూలంగా పుట్టడం అంటే అర్థం ఏంటంటే వాక్యమే దేవుడు. ఆత్మ దేవుడా కదా? ఎక్కడ ఏ వచనం చెప్తుంది? వాక్యమే దేవుడు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రారంభంలో రాశారు. ఆత్మ కూడా దేవుడు అంటే ఎట్లాగా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మ కనుక లేదా? దేవుడే ఆత్మ అప్పుడు దేవుడు ఆవిడ పరిశుద్ధాత్ముడు దేవుడు. వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మనం పుట్టడమే అంటే వాక్యం విని మార్పు చెందడం, వాక్యం ద్వారా పుట్టడం. పరిశుద్ధాత్మ చేత నింపబడుట, ఆత్మ ద్వారా పుట్టుట. ఈ రెండూ జరగాలట దేవుని మూలంగా పుట్టుట అంటే. ఇంకొచ్చిన ప్రశ్న అడగనా? మామూలుగా వాక్యం ద్వారా పుట్టడం అంటే రిఫరెన్స్ చెప్పండి. వాక్యమునకు మనం పుట్టాలి అనేది రిఫరెన్స్ ఇస్తారు ఏదన్నా? మన వాక్యమునకు పుడతాం. మరి ఇందాక దేవుని మూలంగా పుట్టడం అంటే వాక్యమునకు జన్మించడం అని అన్నాం. అప్పుడు మీరు అందరూ అని ఊపారు. ఏ వచనం ఆధారం చేసుకుని అన్నాను ఆ మాట. మరి అలా అనకూడదు కదా. నేను వచనం లేకపోతే వచనం ఉండి అన్నానంటే ఆ వచనం ఏదో మీకు తెలియకపోతే మీరు కూడా తలలోపకూడదు కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం స్ట్రైట్గా ఉంటుంది. ఏమని? మనం ఆయన సృష్టించిన వారిలో ప్రథమ ఫలంగా ఉండునట్లు ఆయన సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారం మనలను కనెను. యాకోబు పత్రిక తీయండి, 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. అది మనకేం చెప్తుంది? వాక్యమునకు, సత్యవాక్యమునకు దేవుడు మనల్ని కనెను. హల్లెలూయా. మనందరం సత్యవాక్యం వలన పుట్టబడితే అంటే వాక్యం విని మార్పు చెందాం, ఒప్పుకున్నాం. నిజమే, బైబిల్ నిజమే, ఈ వాక్యం ఏం చెప్తుందో అలా బ్రతకాలి అని మనం ఒప్పుకోవడమే వాక్యానికి జన్మించుట. ఆత్మకు జన్మించుటంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుట, అభిషేకించబడుటను ఆత్మ వలన పుట్టుట. ఈ రెండూ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ మొదటి మాట దేవుని మూలముగా పుట్టినవాడు. అర్థమైందా? దేవుని మూలంగా పుట్టినవాడు అనగా ఈ రెండు ఒక వ్యక్తిలో జరిగిన తర్వాత ఆ పక్క ముక్క ఏముంది? దేవుని మూలంగా పుట్టినవాడు అది ఫస్ట్ లైను. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయుడు. ఇది జరుగుద్దా? ఇప్పుడు మన వాక్యం ఒప్పుకున్నాం, వాక్యం ద్వారా జన్మించాం. ఆత్మ పొందుకున్నాం, ఆత్మ ద్వారా జన్మించాం. అంటే దేవుని మూలంగా పుట్టాం. దేవుని మూలంగా పుట్టామని అనిపించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిజమే, పుట్టాం. మీరేం డౌట్ పడద్దు, ఏ ఇబ్బంది లేదు ఇందులో. కానీ పక్క మొక్క ఎందుకు జరగలేదు? అది సమస్య. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయుడు. మరి పాపం జరుగుతుంది కదా మన జీవితాల్లో. దేవుని మూలంగా పుట్టాం, పాపం జరుగుతుంది. ఎలాగే వచనం నెరవేరుతుంది? ఎలా జరుగుతుంది? ఒకసారి ఒక గ్రూప్లో నన్ను యాడ్ చేశారు. అది గ్రూప్ ఏంటంటే ఆల్మైటీ గాడ్ గ్రూపు. అందులో ఏమీ ఉండదు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ఉంటాయి. నన్ను పడేశారు. అది చూడగానే దాని వాతావరణం, ఎందుకంటే ఒక రిఫరెన్స్ పెట్టారంటే దాని ముందు 2-3 స్మైలీ బొమ్మలు, బాతు బొమ్మలు, మొక్కల బొమ్మలు చాలా అందంగా మేకప్ చేసి తయారు చేస్తారనమాట. అంత ఓవర్ యాక్షన్ చేశారంటే డౌట్ పడిపోవచ్చు. ఇంకా డౌట్ ఏదన్నా వస్తువు మీద ఒరిజినల్ అని రాశారంటే ఫస్ట్ దాని మీద డౌట్ పడాలి మనం. ఆడు చెప్పాడంటే. సో నాకు స్మెల్ తేడా కొట్టింది, ఇదే తేడాగా ఉందని జాయిన్ అయిపోయాను. అలా జాతర 1వ తరగతి పాస్ అయిపోయాను ఫస్ట్ రోజు. మళ్ళీ 2వ రోజు 2వ తరగతిలోకి వేసారు. లెవెల్ రాకుండా నన్ను 2వ క్లాస్లో పడేసారు. అంటే ప్రశ్నలు అడుగుతారు మాట, సమాధానం చెప్పేస్తుంటే 2nd క్లాస్ 3rd క్లాస్కి వెళ్ళిపోయాను. అట్లా 3వ తరగతిలో క్లాస్ చెప్తుంది ఒక ఆమె. చెప్తూ యేసుక్రీస్తు వచ్చి మన పాపాలు తొలగించాడు కానీ పాప స్వభావం తొలగించలేదు అందావిడే. అలా పాప స్వభావాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ఆల్మైటీ గాడ్గా మళ్ళీ వచ్చాడు అంది.
నేను మామూలుగా ప్రశ్నలు అడిగేటప్పుడు ఎక్కడికి వచ్చాడండి అంటే చైనాలోకి వచ్చారు. ఇది చైనా క్రీస్తుది మ్యాటర్ అంతకే. నాకు ఇంకా ఆడగా వచ్చాడే తెలియదు నాకు. చైనాలో ఎవరో పుట్టారని విన్నాను, అదేనేమో అనుకున్న తర్వాత ఒక ఆవిడ ఏమని అడిగిందంటే, యేసుప్రభు పాపాలు తీస్తే మరి పాపం చేయొద్దని ఎందుకు చెప్పాడండి? స్వభావం మారలేదు అంటున్నారు మీరు, మరి పాపాలు ఒకటే తీయడం ఏంటంటే యేసుప్రభు రక్తం అని అడిగింది ఆమె. అడిగితే ఈమెం అడిగిందో తెలుసా? గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ గ్రూప్ కాల్, వాట్సాప్ గ్రూప్ కాల్, అది కాల్లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, మీలో ఎంతమంది పాపం చేయకుండా ఉంటున్నారు అని అడిగింది. ఎవరో సమాధానం చెప్పలేదు. మన అందరం పాపం చేస్తున్నాం కదా, యేసుప్రభు ఆయన రక్తం ద్వారా మనం కడగబడినా పాపం ఎందుకు చేస్తున్నామంటే మన స్వభావాన్ని మార్చలేదు యేసుప్రభు. అంటే మనం పాపం చేయడానికి కారణం ఏంటంటే యేసుప్రభే మన స్వభావం మార్చలేదు కాబట్టి చేస్తున్నాం అంతే. యేసుప్రభే తోసింది సింపుల్గా. యేసుప్రభు మనం చేసిన పాపాలు కడుగుతాడు తప్ప పాపం చేయకుండా ఉండే స్వభావం మనకి ఇవ్వట్లేదు అని. నేను అప్పుడు వీళ్ళ గురించి అంతా చదివాను. జాతక 5వ క్లాసులో పంపించారు. 5వ క్లాసులో పంపించారు కానీ నాకు ఇంకా మనసు ఒప్పట్లేదు. అర్ధరాత్రి జాతక వీళ్ళ డాక్టర్ని వీళ్ళకి సంబంధించిన ఆపోజిట్ రెఫరెన్స్లు, ఎందుకంటే బైబిల్ క్లియర్గా చెప్పింది, పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావం కలగజేయను. దేవునికి స్తోత్రం. స్వభావం కూడా మార్చాడు. యేసుప్రభు రక్తం పాపాలు తొలగిస్తే పరిశుద్ధాత్ముడు స్వభావాన్ని మార్చేస్తాడు. అందుకు పాపం చేయడాడు. చేసిన పాపం పోయింది, పాపం చేయకుండా ఉండడానికి స్వభావం మారిపోయింది. ఈ రెండూ జరగడం వల్ల వాక్యం మూలంగా, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడానికి రాశాడు. ఈ రిఫరెన్స్లు అన్నీ రాసేసి ఇమెయిల్ చేసి ఆ గ్రూప్లో పాడేశాను. ఆ గ్రూప్లో వాళ్ళు అందరూ శుభ్రంగా వాళ్ళని తిట్టేసి బయటకు వచ్చారు. అది అలా నాశనం చేశాను. అది అయిపోయింది, పక్కపోయింది, దాన్ని వదిలేండి ఇంక దానికి. కానీ ఇప్పుడు వీళ్ళ డాక్టరీని అంతా దేని మీద కట్టుకున్నారంటే మనిషి పాపం చేస్తున్నాడు, ఆ స్వభావం మార్చడానికి ఓ దేవుడు వచ్చాడని చెప్పారంటే దాని మీద కట్టుకుని వరల్డ్ వైడ్గా ప్రపంచం అంతా వ్యాపించేశారు. ఇప్పుడు క్యాల్వినిజం చూడండి, వాళ్ళు ఏమంటారు, ఇదిగో దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడం ఉంది, మరి పాపం చేస్తున్నారు కదా కాబట్టి పాపం చేయాలని దేవుడే కోరుకుంటున్నాడు అని మొదలెట్టాడు. మనం పాపం చేయాలని దేవుడే అనుకుంటున్నాడు, మనం సంపూర్ణులుగా ఉండకూడదని దేవుడే ఫిక్స్ అయ్యాడు, కాబట్టి మనం పాపం చేస్తున్నాం. అయితే ఇలా ఉండేవాడు ఎవడో, దేవుని మూలంగా పుట్టి పాపం చేయనివాడు ఎవడో అని ఈడు మొదలుపెట్టాడు. వీళ్ళందరూ ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన క్రైస్తవుడు పాపం చేయడం గురించి ఎందుకు చేస్తున్నాడు అనే విషయం అర్థం కాక సిద్ధాంతాలు పుట్టించేశారు. చేసినా పర్లేదని ఒకడో, యేసుప్రభు స్వభావం మార్చలేదని ఇంకొకడో, ఇలా రకరకాలుగా వెళ్ళిపోయారు. అండ్ మనకు కూడా ఇది పెద్ద పజిలే. ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడో పాపం చేయడానికి బైబిల్లో ఉంది, కానీ దేవుని మూలంగా పుట్టిన మనలో అప్పుడప్పుడు పాపం జరుగుతుంది. ఇది ఈ వచనానికి ప్రాక్టికల్ లైఫ్కి తేడా కొడుతుంది. మన జనరేషన్ విషయంలో, ముందు జనరేషన్స్ ఎట్లా ఉండేవారో తెలీదు, మన జనరేషన్ విషయంలో రెండింటికి పొసగట్లేదు. ఆ పజిల్కి సమాధానం ఎలాగా అంటే ఆ పజిల్కి సమాధానం మనం వెతుక్కోకూడదని ఆలోచనలోనే రాసేసాడు. ఏమని? దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయుడు కదా. ఈ రెండిటికి మధ్యలో ఓ పని చెప్పాడు. ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడంటే వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా పుట్టిన తర్వాత అతడు తనను భద్రం చేసుకొనును గనుక. ఎందుకు పాపం చేయడట? తనను భద్రం చేసుకొనును గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. కేర్ఫుల్గా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. పాపం దగ్గరికి వెళ్తే అది నాకు అంటుకుపోద్ది, ఇక్కడికి వెళ్ళానంటే నాకు దోషం అంటుకుపోద్ది, అందుకని నేను ఆ ప్లేసులకి వెళ్ళకూడదు. నేను ఇలా ఓపెన్గా ఉన్నానంటే అందరూ నా కళ్ళు నా మీద పడతాయి, నేను ఎక్కడో ఏదో పాపానికి దొరికిపోతాను. కాబట్టి నన్ను నేను సేవ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను కప్పుకోవాలి, నన్ను నేను దాచుకోవాలని దేవుని మూలంగా పుట్టినోడట తనను తాను భద్రం చేసుకుంటాడట. అందుకని దుష్టుడు వాడిని ముట్టడు. మీ ఇంట్లో స్టీల్ సామాన్లకి, సిమెంట్ సామాన్లకి చిన్న చిన్న సొట్టలు ఉంటాయి. దానికి సొట్ట పడిందంటే ఎంత గడ్డి దెబ్బ తగిలింది. కానీ మీ ఇంట్లో గాజు గ్లాసులు అయ్యి ఉంటాయి, వాటికి ఎందుకు ముక్కలు పోలేదు? ఏంటి రీజన్ ఏంటి? దాన్ని నువ్వు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు చిన్నపిల్లలకి మంచిలందరూ వేసి ఇవ్వవో, పగలగొడతాడని భయం. ఎవరికన్నా ఇచ్చేటప్పుడు పెద్దవాళ్ళకి ప్లేట్లో వేసి జాగ్రత్తగా పట్టుకెళ్తావు, ఆడు కూడా అలా తీసుకుంటాడు. గాజు అనగానే చాలా జాగ్రత్తగా తీసుకుని తాగి పెట్టేటప్పుడు సౌండ్ రాకుండా పెడతాం, ఎందుకు? పగిలిపోద్ది. దాన్ని మళ్ళా బేసిన్లో వేసి కడిగేటప్పుడు సిమెంట్ సామాన్లాగా దిబ్బి టంగు టింగు వస్తుందా సౌండ్? రాదు. దీన్ని స్పెషల్గా తోమి నీట్గా కడిగి తుడుచుకుని టేబుల్ మీద పెట్టము, కుర్చీ మీద పెట్టం,
కింద పెట్టాం, దానికో కబోర్డ్ ఉంటుంది, మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దానికో షోకేస్ ఉంటుంది. ఆ షోకేస్లో నీట్గా పేరుతాం, అత్యవసరమైనప్పుడు తీయాలి అన్నప్పుడే బయటకు వస్తుంది అది. ఆ గాజు గ్లాసు ఇప్పుడు నా అవసరం ఉంది, ఇప్పుడు వచ్చానంటే ఇక్కడ చేతిలో పగలను అనుకున్నప్పుడే అది బయటకు వస్తుంది, దాన్ని బయటకు తీస్తాం. మిగతా టైంలో అది అలాగ షోకి తప్ప అది బయటికి రాదు. ఒక గాజు గ్లాసు ఎందుకు మన ఇంట్లో పగలకుండా ఉంది, ఎందుకు దానికి బ్రేక్ రాకుండా ఉంది, ఎందుకు దానికి మొక్క పోకుండా ఉంది అంటే జాగ్రత్త. దానిని జాగ్రత్త తీసుకోవడం వలన దానికి ప్రమాదం అంటలేదు. దేవుని మూలంగా పుట్టినవాడు గాజు పాత్ర లాంటివాడే. అతడు దాన్ని మనం గాజు పాత్రను ఎట్లా కేర్ఫుల్గా చూసుకుంటామో అలాగ దేవుని మూలంగా నేను పుట్టాను, నేను వాక్యమునకు జన్మించాను, ఆత్మకు జన్మించాను, కాబట్టి ఈ రోజు నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి వెళ్తే ఏమంటుకుంటుందో అని భయం కలిగి జాగ్రత్తగా ఉంటే పాపం చేద్దామా మనం? చెప్పండి, చేయబోదాం కదా. అన్నిట్లో తలగా ఎట్టినందుకే కదా పాపాలు వచ్చినాయి మన నెత్తి మీదకి. అమ్మో ఇది ఓపెన్ చేసామంటే, ఇటు వెళ్ళామంటే, వీడి దగ్గర కూర్చున్నామంటే వద్దు మనకి అనుకుంటే మన గాజు పాత్ర ఎందుకు పగిలిపోద్ది, మొక్కలు అయిపోయి గమ్మేసుకుని అంటించుకోవడం ప్రతి నెల మన జీవితాల్లో. రీజన్ ఏంటి? ఇదే. అంటే మనం ఎట్లా ఉండాలో రాశాడు, ఎందుకు అలా ఉండలేకపోతున్నామో కూడా రాశాడు. దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకున్నాడు. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, మనం భద్రం చేసుకోవాల్సింది ఎట్లాగా, ఏం భద్రం చేసుకుంటే మనల్ని మనం కాపాడుకోగలం, ఏ విధంగా మనల్ని భద్రపరుచుకోవాలని బైబిల్ చెప్తుంది, అది మనం చూస్తాం. దాని తర్వాత చివరిగా ఒక ప్రత్యేకమైన విషయం కూడా దాంట్లోనే చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరు లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళదాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకును గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఎలాగ మనల్ని భద్రం చేసుకోవాలి? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక సెన్సిటివ్ వస్తువుని మనం దాయాలంటే, లేదా ఒక విలువైన వస్తువుని మనం దాయాలంటే దాని ముందు దాన్ని దాయడానికి ఒక అరేంజ్మెంట్ చేస్తాం. డబ్బులు బంగారం దాయాలంటే మళ్ళీ దానికి సరుగులు, బీరువా, తాళాలు అరేంజ్ చేసుకుని అక్కడ పెడతాం. ఒక గాజు వస్తువులు దాయాలంటే దానికంటూ ఒక స్పెషల్ షోకేసో కబోర్డో ఏదో చూస్తాం. అలా మనల్ని భద్రం చేసుకోవడానికి మనం తీసుకోవాల్సిన ప్రాథమికమైన విషయం ఒకటి నేను మీకు తెలియజేస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. వాక్యాన్ని ఏం చేయాలట? దేవుని వాక్యాన్ని మన కన్నుల ఎదుట నుంచి తొలగనివ్వకూడదు, దానిని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎంత లాజికల్గా చెప్పాడంటే, మనం వాక్యాన్ని జస్ట్ విన్నప్పుడు అనుకుంటే ఇది గుర్తుంటుందిలే అని తర్వాత 2-3 రోజులకి అది ఎగిరిపోతుంది. మనం చూసాం దాన్ని 1-2 సార్లు కన్నుల ఎదుటి నుంచి తొలగనీయకు అన్నాడు. ఆ వాక్యాన్ని కళ్ళారా చూసాం, చూసి చదివాం, చూసి విన్నాం. అందుకని ఎప్పుడైనా చెప్పినప్పుడు తీయండి అంటాం. మీరు చదవకపోయినా నేనే చదివినా మిమ్మల్ని అంటే మీ కళ్ళతో దాన్ని చూస్తారు. చదివేటప్పుడు దాన్ని పట్టి దాన్ని చూస్తారు. నీ కళ్ళ ఎదుటి నుంచి తొలగనివ్వకుండా చూసినప్పుడు, పర్టికులర్గా దాన్ని కాన్సన్ట్రేషన్గా చూసినప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంటే దాన్ని దాస్తుంది. మన హృదయం ఎక్కడుంది, మన ఆలోచన, మన మైండ్ ఎక్కడుంది? బ్రెయిన్లోనే ఉంటుంది మన మైండ్. అదే ఇది ఎక్కడికి వెళ్ళి స్టోరేజ్ అవుతుంది? మన ఆలోచనల్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది, మన మైండ్లో స్టోర్ అవుతుంది. దాన్నే మన హృదయంలో భద్రపరచుకోవడం అంటాం. గుండెకాయలో మెమరీ కార్డులు ఏమి ఉండదు, మెమరీ నాళ్ళు ఏమి ఉండవు గుండెలో. మెమరీ అంతా బ్రెయిన్లోనే ఉంటుంది. హృదయం అని ఏమంటామంటే మనసుని హృదయం అంటాం. మన మనసు మన బ్రెయిన్లో ఉంటుంది, అక్కడ స్టోరేజ్ అవుతుంది. ఎలా చెప్పాడు చూడండి, నీ కళ్ళు ముందు పెట్టుకుని చూస్తే అది గుర్తుంటుంది. అందుకే ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు నన్ను కలుస్తారు కదా, మాట్లాడేటప్పుడు అక్కడ కొన్ని సిస్టమ్స్ కోసం అడుగుతాను. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం అడిగాను. అక్కడ పెద్ద హోంవర్క్లు ఉండవండి, రాసిది ఏముంటుందండి, పాఠాలు కూడా పెద్దవో చెప్పారండి, చూపిస్తారండి అన్నారు. సింపుల్గా చూపిస్తారు. అంటే ఒక రెడ్ కలర్
రెడ్ అంటే ఎరుపు అనేది చూపించి దాన్ని కలర్ ఫ్రూట్ని ఏదో చూపించి ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ గురించి చెప్పాలన్నా ఫ్రూట్స్ ఇదిగో ఇది అని చెప్పినప్పుడు ఆయన మైండ్లో అది స్టాంప్ అయిపోతుంది. ఆ చదువుకుని కుకుంబర్ అంటే ఎలా ఉంటుంది, యాపిల్ అంటే ఎలా ఉంటుంది, లేడీస్ ఫింగర్ అంటే ఎలా ఉంటుంది, ఇది అంతా చదువుకుని ఆడు గుర్తుపెట్టుకోవాలంటే అది వేరు. ఏదన్నా చూసాడనుకోండి చాలా ఈజీగా అది మైండ్లో ఉండిపోతుంది. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డైలీ చేసేది మన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఈ క్యాంప్స్ అని తీసుకెళ్తారు కదా, మ్యూజియంలని ఇలాంటి సైంటిఫిక్ దాన్ని ఏదో అంటారు సైన్స్ ఫేర్లు కూడా లేవా ఇప్పుడు మీకు? ఉన్నాయి కదా, తీసుకెళ్ళి అవన్నీ చూపిస్తుంటారు కదా వస్తువులు. మనం ఏదైతే చదువుకుంటున్నాం వాటిని చూపించినాడు. ఆ వెర్నియర్ కాలిపర్స్ ఎట్లా ఉంటుందా చూడగానే ఈజీగా అది ఎలా ఉంటుందో దాని గురించి రాయగలడం. చదివినోడు రాయడం చాలా కష్టం. వన్స్ మన కళ్ళతో ఒకదాన్ని పర్టికులర్గా ఏకాగ్రతతో దాన్ని చూసినప్పుడు అది మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అందుకనే దేవుడు ఏం రాయించాడంటే వాక్యము నీ కళ్ళ ముందు పెట్టుకో, కళ్ళ ముందు నుంచి తొలగనే ఒక విను రిపీటెడ్గా విను, దాన్ని చదువు. ఈ రెండు జరిగినప్పుడు అంటే 1-2 సార్లు వినడం, కళ్ళ ముందుకు దాన్ని పెట్టుకుని చదువుకోవడం, దీనివల్ల ఏమవుతుందంటే వాక్యం మన హృదయంలో భద్రపరచబడుతుంది. ఎప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచబడుతుందో అది మనల్ని భద్రంగా కాపాడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అంటే దేవుని మూలంగా పుట్టిన వాడు చేయాల్సిన పని చెప్తున్నాను. ఏదో వినేసి వెళ్ళిపోయినట్టు కాకుండా దాన్ని వినండి, రిపీటెడ్గా వినండి. అంటే మన హృదయంలో భద్రపరచుకోవాలంటే రిపీటెడ్గా వినాలి, లేదా దాన్ని పదే చూడాలి. ఇప్పుడు ఆదివారం ఎలాగ నా గొంతుని మళ్ళీ 6 రోజులు నా గొంతు వినాలంటే మీకు కొంత ఇబ్బంది కలగచ్చు. ఏమంత గొప్ప స్వరం కాదు. యూట్యూబ్లో ఏదైనా మంచి స్పీకర్లు ఉంటే ఎతకండి, సోది చెప్పేవాళ్ళు జోలికి వెళ్ళొద్దు. సాగ తీసుకుని దాన్ని తిప్పి ఒకటి మొదలెట్టి ఎక్కడికో పోయి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. అందులో ఎక్కడో ఉంటారు మీకోసం. వీళ్ళు ఆధ్యాత్మికంగా వాడబడుతున్నారు, ఆత్మీయంగా వీళ్ళ వాక్యాలు ఆత్మీయంగా ఉన్నాయి అని అనిపించిన వాళ్ళని అది వినండి. ఆదివారం మెసేజ్ మళ్ళీ పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ ఏ శుక్రవారం నాడు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారు, మళ్ళీ ఒకసారి వినండి. మీకు నచ్చిన వాక్యాలు ఏదైనా ఉంటే దాన్ని రిపీటెడ్గా వినండి. ఎవరన్నా చెప్పిన వాక్యాలు అది స్పిరిచువల్గా ఉందంటే దాన్ని రిపీటెడ్గా వినండి. వినడం వల్ల అంటే పదే వినడం వలన మన హృదయంలో వాక్యం భద్రపరచబడుతుంది. పదే దాన్ని చూడడం వలన, ఆ వాక్యాన్ని చూడడం వలన అది మన హృదయంలో భద్రపరచబడుతుంది. దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుంటే మనల్ని మనం భద్రపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఇది మొదటి పని, తప్పక చేయాలి. నేను ఈ వారం మీరు ఎలాగైనా పరమగీతం చదవండి అని అనుకో, ఎవడో చదవడు, 2-3 చదువుతారు. ఈ వారం ఎలాగైనా ప్రసంగి చదవండి అనుకో, దాన్ని 2-3 చదువుతారు, అంతే. ఒకవేళ ఏదైనా కీర్తన ఇది మీరు డెఫినెట్గా ఇంటికి వెళ్ళి 1-2 సార్లు దాన్ని చదవన్నాను అనుకో, నేను స్పెషల్గా చెప్పాను కదా అందుకని దాన్ని చదవరు. ఎలాగది మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. దాన్ని ఫాలో అయ్యే బ్యాచ్ ఉంటుంది కొంతమంది, వాళ్ళే తర్వాత రోజుల్లో స్పీకర్స్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పే వాక్యం అందరికీ సమానమే కదా, అందరికీ సమానమైన వాక్యం చెప్తున్నాను. అయితే దాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని కరెక్ట్గా తీసుకుని దాన్ని ఫాలో చేసి మళ్ళీ వినమన్నారు కదా, ఏందో వాక్యాన్ని మళ్ళీ దాన్ని చూద్దాం, దాన్ని రిపీటెడ్గా చూద్దాం. చూసినప్పుడు దాంట్లో మనకేం కనబడతాయి, దాన్ని గుర్తుపెట్టుకుందాం. అది మన మైండ్లో ఉంటుంది. అది మన మైండ్లో ఉన్నప్పుడు, మన హృదయంలో అది భద్రపరచబడినప్పుడు అవసరమైన సమయంలో అది నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ముందు స్టోర్ చేసుకో. వాక్యాన్ని సాధ్యమైనంత వాక్యాన్ని. కొత్త నిబంధన ఎంత ఉందండి, ఇంత చిన్న పుస్తకం అది. మన బైబిల్ కొత్త నిబంధన ఎంత ఉంటుంది, ఇంతలా ఉంటుంది. ఆ ఇంతలా వాటి దాన్ని 1-2 సార్లు దాన్ని రిపీటెడ్గా చదివితే అది మన మైండ్లో ఉండిపోతుంది. చాలామంది కీర్తనలు చదువుతుంటారు, రోజుకో కీర్తన. నేనేం చేస్తుంటే సామెతలు చదవండి అంటారు. ఎందుకంటే కొత్త నిబంధనలో చెప్పబడిన అనేక కోణాలు సామెతల్లో దేవుడు పొందుపరిచాడు. దాన్ని మనం రిపీటెడ్గా చదువుతున్నప్పుడు ప్రతిసారి అది నీతో మాట్లాడుతూ ఉంటుంది, నీకు చెప్తూ ఉంటుంది. తర్వాత నేను ఈ అధ్యాయం ఏంటంటే ఈ అధ్యాయంలో ఇది ఉంటుంది అని నీకు ఒక ఐడియా వస్తుంది. అది నువ్వు చదువుతా దానిపైన కింద చూస్తున్నప్పుడు టక్మని నీ మైండ్లో ఎలా ఉండమని దేవుడు చెప్తున్నాడు. సో వాక్యమును మొట్టమొదటగా మనలో భద్రపరుచుకునే పని చెయ్యండి. దాన్ని 1-2 సార్లు చూడండి. ఇప్పుడు బైబిల్ స్టడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఒక 10 మంది అందులో పాల్గొన్నారనుకుందాం. ఒక పర్సను యోహాను సువార్త 12వ అధ్యాయం చెప్పాడు అనుకుందాం. దాన్ని ఒక 10 మంది విన్నారు. ఈ 10 మంది ఎంత శ్రద్ధగా విన్నాయి. వీళ్ళందరికంటే కూడా 10 సంవత్సరాలు అయినా సరే చెప్పినోడు ఉన్నాడే ఆడికి గ్రిప్ ఉంటుంది.
ఆడికి ఆ గ్రిప్ ఉంటుంది. 10 సంవత్సరాలు అయినా సరే దాని మీద గ్రిప్ ఉండిపోద్ది అధ్యాయం మీద. ఎందుకు అంటే అదే అన్నాను, ఆడు కళ్ళు ముందు పెట్టుకుని చదివి దీంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, దీని గురించి ఇంకా ఎక్కడే ఉంది ధ్యానం చేస్తాడు. మనం చదివడానికి ఒక 5 నిమిషాల్లో 4 నిమిషాలు పడుతుంది అధ్యాయం, కానీ వాళ్ళు 2-3 గంటలు దాన్ని అధ్యయనం చేస్తాడు. చేసిన తర్వాత దాన్ని చెప్పేటప్పుడు అరగంట సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్కడికి వెళ్తుంది ఇంకా అది ఉండిపోతుంది మన మైండ్లో. ఇదేమి కష్టమైన క్లిష్టమైన కాదు. వాక్యాన్ని మనం ధ్యానించకపోవడం వలన, దాన్ని మన కళ్ళ ముందు పెట్టుకోకపోవడం వలన, దాన్ని మనం రిపీటెడ్గా వినకపోవడం వల్ల, ఎవరైతే స్టడీ చేస్తాకంటారో ఆడికి ఒక 50-30% కొంత ఐడియా ఉంటుంది. కానీ ధ్యానం చేసిన వాళ్ళు ఉంటారే వాళ్ళకి క్లియర్గా దాని మీద గ్రిప్ ఉంటుంది. అందుకు ధ్యానం చేయమని అడుగుతున్నాను. మీ కళ్ళు ముందు పెట్టి దాన్ని ధ్యానం చేయండి, దాని గురించి పరిశీలన చేయండి, దాని గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటే తెలుసుకోండి, నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకోండి. ఇప్పుడు ఈజీ కదండి. వచ్చింది ఆడు యోహాను సువార్త 12వ అధ్యాయం గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పని అడుగుని చెప్తాడు. చెప్పిన దాంట్లో ఇది ఎక్కడి నుంచో తెచ్చాడు, తేడాది పక్కది, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది కొత్త పాయింట్ బాగుంది, మిగతా పక్కది నువ్వు స్టడీ దాన్ని తీసుకో. అంతేగాని మనం ఎరగొడేద్దాం ఉన్నాడు కదా మన దగ్గర అంటే తనకు నాశనం అయిపోయినట్టే నీ పని. చెప్పదు ఏదిని, మనం ఎవడెవడో ఫీడ్ చేసి తెచ్చి చెప్తుంది. అందులో అందరూ ఉంటారు. ఆడు పీడి సుందరరావు దగ్గర నుంచి తెస్తుంది, రంజిత్ తోఫీ దగ్గర నుంచి తెస్తుంది, నా దగ్గర నుంచి తెస్తుంది, ఇంకొకరి దగ్గర నుంచి తెస్తుంది. అది అందులో ఏది వాక్యానుసారంగా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తానంటే నీ మైండ్ వాక్యం మీద పనిచేసినప్పుడు వాక్యం నీ మైండ్లో స్టోర్ అవుతుంది. దేవునికి స్తోత్రం. అది అవసరం, అది చాలా అవసరం. నేను ఏదైతే డిబేట్స్కి వెళ్ళే మెటీరియల్ ఉంటుందో, వాక్యం డిబేట్లకి వెళ్ళాలనుకుంటు అవగాహన సదస్సులో అన్ని రిఫరెన్స్లు ఎలా గుర్తుంటాయంటే అందులో ఆల్రెడీ డిబేట్లు చేశాను నేను. దాని మీద డిబేట్ చేయడానికి ఈ 5 కాండాలు 5-6 సార్లు చదువుకుంటాను. 7th రోజులతో డిబేట్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా చదివితే కొత్త పాయింట్లు పట్టుకుని వాడి మీదకి వెళ్ళడానికి, ఎందుకంటే నా పాత డిబేట్లు వాడు చూస్తుంటాడు కాబట్టి వాడి మీద కొత్త పడేలా, అందుకని మళ్ళీ చదువు. అలాగా ఒక్కొక్క కల్ట్ గురించి ఒక్కొక్క భాగాలు చదవాల్సిన అవసరం వచ్చి, దాన్ని ధ్యానం చేయాల్సిన అవసరం వచ్చి, వాటి మీద నాకు ఒక గ్రిప్ వచ్చింది. ఇప్పుడు వాక్యం చెప్పడానికి అన్నీ చూడాలి. అలాగా నేను ఏదైతే మనం అధ్యయనం చేస్తామో, అప్పుడు బైబిల్ స్టడీ చేసినప్పుడు నాకు బాగా ఉపయోగపడింది ఏంటంటే, మనం పాత చర్చిలో ఉన్నప్పుడు బైబిల్ స్టడీ చెప్పేవాడిని. బైబిల్ స్టడీ చెప్పడానికి ఈ పనులన్నీ నేను చేసేవాడిని. ఇప్పుడు మీరు 4-5 ఉండడం వల్ల మీకు ఒకటికి ఒక అధ్యాయం వస్తుంది. నేను ఒకనే ఉన్నాను కదా, అన్ని అధ్యాయాలు నాకే వస్తాయి. దానివల్ల అన్నిటి మీద నేను అధ్యయనం చేయాల్సి వచ్చింది. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు చదివింది నాకు పెద్ద ఉపయోగపడలే. నేను సేవకుడు అయిన తర్వాత ఈ బైబిల్ స్టడీ కోసం ఆదికాండం 1వ వచనం నుంచి చదువుకుంటా కీర్తనలు సామెతలు దాకా పోయి, తర్వాత మళ్ళీ మత్తయి సువార్త దగ్గర నుంచి పత్రికలు దాకా వెళ్ళిపోవడం వలన ఏమైందంటే పిన్ను నేను చదివి తెలుసుకుని మీకు చెప్పాల్సి వచ్చింది. అది నాకు బాగా ఉపయోగపడిందండి. దేవుని స్తోత్రం. అది నాకు చాలా బాగా ఉపయోగపడింది. మీరు కూడా కొంచెం టైం పెట్టి దాని మీద దృష్టి పెట్టి చదివితే వాక్యం మనలో భద్రపరచబడుతుంది. హల్లెలూయా. అంటే వాక్యం మూలంగా, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయకుండా ఉండాలంటే ముందాడు వాక్యమును భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవది ఏం భద్రం చేసుకోవాలి చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకున్నాము. రెడీ చెప్పాడు. ముందు జ్ఞానం గురించి చూద్దాం. లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకున్నాము, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోయి అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు ఎప్పుడు జ్ఞానమును వివేచనను భద్రం చేసుకుంటే అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడు తొట్టిల్లదు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. ఎందుకు పాపం జరుగుతుంది? ఇప్పుడు అర్థమైందా? దేవుని మూలంగా పుట్టి కూడా ఎందుకు పాపం జరుగుతుంది మనలో? ఎందుకు పొరపాట్లు జరుగుతున్నాయి కొన్నిసార్లు? ఎందుకు వాక్య విరుద్ధమైన జీవితం వస్తుంది మనలో అంటే ఇదే జ్ఞానమును వివేచమును మనం భద్రం చేసుకుని ఎడల మన మార్గంలో మనం సురక్షితంగా వెళ్ళగలం. ఏ పాపము, ఏ అపాయము, ఏ దోషము మనకి అంటదట. హల్లెలూయా. అయితే రెండవదిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జ్ఞానమును భద్రం చేసుకోవాలి. జ్ఞానం భద్రం చేసుకోవడం ఏంటి? వాక్యం భద్రం చేసుకున్నాం, జ్ఞానం కూడా భద్రం చేసుకోవాలంటే వాక్యమును గుర్తుపెట్టుకున్నావు. వెరీ గుడ్. ఆ వాక్యం నీకు ఏం చెప్తుంది?
నీ జీవితంలో ఎలా ప్రవర్తించమని చెప్తుంది ఆ వాక్యం. అదే జ్ఞానం. వాక్యం చెప్పే సారమే జ్ఞానం. వాక్యం మనకి ఏం చెప్తుందో దాంట్లో సారం ఉంటుంది, అదే జ్ఞానం. ఉదాహరణకి యోహాను సువార్త మీద క్విజ్ పెట్టారనుకుందాం. 5వ తరగతి నుంచి 10 ఇంటర్ వరకు అందులో పాల్గొన్నారనుకుందాం. వారు ఏ వచ్చిన పలానా చోట పలానా అధ్యాయంలో ఏముంది టక్కమని చెప్తాడు. పలానా అతని పేరు యోహాను సువార్తలో ఎక్కడుంది టక్కమని చెప్తాడు. యోహాను సువార్త మీద అతనికి ఒక గ్రిప్ ఉంది, వెరీ గుడ్. పలానా వచనంలోంచి దేవుడు నీకేం చెప్పాలనుకుంటున్నాడు, ఉండదు అక్కడ. అది ఎందుకు ఉండదు? వాక్యాన్ని భద్రం చేసుకున్నాడు, జ్ఞానాన్ని భద్రం చేసుకోలేదు. అర్థమైందా? బైబిల్ మేధావులు చాలామంది ఉన్నారు, కానీ బైబిల్ చెప్పే సారం ఉందే, ఆ సారం నీకేం చెప్తుంది, నువ్వు ఎలా బతకమని చెప్తుంది. అందుకని అన్నాడు, నీ పాదములు అన్నాడు తొట్టెలో. జ్ఞానం ఏం చేద్దంటే నువ్వు ఎలా నడవాలో ఆ టైంకి నీకు జ్ఞాపకం చేసి నీకు బతకాల్సిన తీరు చెప్తుంది. బ్రతకాల్సిన తీరు గుర్తుపెట్టేసుకుంటారు. ఇప్పుడు పీడి సుందర బ్యాచ్ ఉంది, గుర్తుపెట్టేసుకుంటారు వాక్యాన్ని. చాలా వాక్యాలు వాళ్ళకి గుర్తుంటాయి. అదేం చెప్తుంది అది తెలీదు. అది వద్దు మనకి, మనం గుర్తుపెట్టుకున్నాం కదా. వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, దాన్ని సారం కావాలి. సారం అది మనకి ఏం చెప్తుంది, అది మనకి ఏం చెప్తుంది. సారం గొప్పదాన్ని నేను ఎప్పుడు చూశానంటే 7th డిబేట్ జరిగింది. డిబేట్లో నేను నామపాలతో చేసిన డిబేట్లో ఏంటంటే ఆ ధర్మశాస్త్ర సారం అంటే దాంట్లో ఎసెన్స్ తెచ్చి దాన్ని ఆ స్పెషల్గా వాడుకున్నాడు దేవుడు నన్ను. దాంట్లో అసలు ఇది ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దీన్ని ఎక్కడెక్కడ ఎలా కోట్ చేశాడో దాన్ని తీశాను. ఆ రోజు డిబేట్లో సెట్ చేసి ఎదురుగా కూర్చున్న పర్సను 950 సార్లు చదివాడు బైబిల్. అప్పటికి 950 సార్లు. డిబేట్ అయిపోయిన తర్వాత నన్ను కొంచెం వాళ్ళు కొట్టేద్దామని చూస్తుంటే నన్ను ఒక రాత్రి అంతా ఒక చోట దాన్ని దాశారు. దాచినప్పుడు ఆయన నాతో ఉన్నప్పుడు ఎవ్వరు లేని టైంలో కూర్చున్నాడు. ఒక బ్రదర్ ఉన్నాడు, నాతో ఆయన కూర్చొని మాట్లాడి, పీటర్ అన్న ఈ వాక్యం ఇలా చెప్తుందని నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఈ వాక్యం కాదని నేను చెప్తున్నప్పుడు ఆయన పాయింట్లు నోట్ చేసుకున్నాడు. పాయింట్లు అంటే మళ్ళీ 1-2 కాదు, 15 పాయింట్ల వరకు నోట్ చేసుకున్నాడు. నోట్ చేసుకుని అసలు ఇది ఇలా చెప్తుందా, ఇది దీనికోసం మాట్లాడా, ఇక్కడ చెప్పింది విషయం లోకాసువార్త 1వ అధ్యాయంలో లేదా ఉన్న జకర్యా పాడిన పాట అక్కడికి కనెక్ట్ చేసిందా, ఇది ఎలా ఉందా నాకు తెలియలేదన్న ఇప్పుడు దాకా. అసలు ఎలా 950 సార్లు నువ్వు చదివావు, నీకు బైబిల్ అంతా తెలుసు. సారం నాకు దొరికింది. ఇప్పుడు నాకు దొరికిన సారం ఆయన కూడా దొరికింది కదా, ఈజీ. సారం పీకడానికి పీకేవాడికి కష్టం, కానీ తాగేవాడికి కష్టమే ఉంది. నేను 1 గంట మెసేజ్ చెప్పడానికి నేను 4 గంటలు కూర్చొని అక్కడ తీసుకోవాల్సి ఉండొచ్చు, కానీ నువ్వు దాని గంటలో వినొచ్చు. నేను ఒకవేళ ఒక 6 నెలలు దాని మీద స్టడీ చేసి ఉండొచ్చు, దాని గంటలో నేను నీకు చెప్తే సారం తీసుకోగలవు. దాన్ని ఏం చేయాలో తెలుసు, ఆ సారాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీ ప్రవర్తన కొరకు ఏం చెప్పాడో దానిలో ఉన్న సారం తీసుకుంటావే, ఆ జ్ఞానాన్ని కూడా గుర్తుపెట్టుకో. వాక్యాన్ని బండగా గుర్తుపెట్టుకోవడం కాదు. చిన్నపిల్లలు ఉంటారండి, కీర్తన 23 చెప్పమానండి, చెప్పరా, చెప్తారు. శాంతికరమైన జలాలంటే ఏంటంటే శాంతి అక్కిచ్చే మంచినీళ్ళు అంటాడు. ఆడికి ఏం తెలుసు? శాంతికరమైన జలాలంటే ఆడికి అంతే తెలుసు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దాని మీనింగ్, దాని భావన, దేవుడు దాని నుంచి నీకేం చెప్పాలనుకున్నాడో నీకు అర్థమైనప్పుడు, దాన్ని నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ జ్ఞానం నీ పాదం తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఒకడు మాట్లాడతా సినిమాలు చూడకూడదు అంటున్నారు కొంతమంది, ఆడికి ఇష్టం ఇంతకే. కొంతమంది అలా అంటున్నారు, సినిమా చూడకూడదని వాక్యంలో ఎక్కడో చెప్పన్నాడు. ఆడంటున్నాడు మళ్ళీ, నేను బైబిల్ చదివాను, మరి నాకెందుకో కనపడలేదు. అయ్యో పాపం, చాలా కష్టం వచ్చింది ఆడికి. ఆడికి కనపడలేదంటది, నాకెందుకో కనపడలేదు, మీకు కనపడితే నాకు చెప్పండి అని అంటాడు. ఇప్పుడు సారం అనే మాటకు అర్థం అదే. ఆడికి ఏం కావాలంటే సినిమా అని ఉండాలి. సినిమా తర్వాత ఈ మధ్యన కనిపెట్టి ఆ సినిమా పేరు అందరూ ఎందుకు ఉంటుంది? నేను సినిమా అని చెప్తే సినిమా అని ఉంది కానీ ఈ సినిమా లేదు కదా అంటాడు. ఈసారి తర్వాత సినిమాల్లో చాలా రకాల సినిమాలు ఉన్నాయి, కామెడీ సినిమాలు ఉన్నాయి, మెసేజ్ ఓరియంట్ సినిమాలు ఉన్నాయి, యాక్షన్ సినిమాలు ఉన్నాయి, అందులో ఏ సినిమా అని అడుగుతాడు. ఎందుకంటే ఆడికి సినిమా కావాలి. సారం ఏం చెప్తుంది? సమయమును పోనీయొద్దు. సారం అది. నిన్ను చెరిపేదాని దగ్గరికి వెళ్ళొద్దు,
నీ ధనాన్ని ఆహారం కాని దానికి ఖర్చు పెట్టద్దు, వ్యర్థమైన దాన్ని అనుసరించవద్దు, దుష్ట సాంగత్యం చేయొద్దు. వెళ్ళి 2:30 గంటలు దాంతో అదేమన్నా మంచి చెప్పేదా దాంతో సాంగత్యం? సారం ఏం చెప్తుంది? వాక్యం సారం ఏం చెప్తుంది? పోకిరి చేష్టలు చేయొద్దు. ఎలాంటి ఎన్ని మాటలు ఉంటాయండి, ఎన్నో మాటలు. ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీదే దృష్టి పెట్టు, మిగతా దాని మీద నువ్వు దృష్టి పెట్టద్దు. ఇవన్నీ మనకి ఈ వచనాల సారం ఏంటి? ఈ వచనాలు మనకు కలగజేస్తున్న జ్ఞానం ఏంటంటే వాటి జోలికి వెళ్ళకూడదు. ఆడికేం కావాలి? వచనం కావాలి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? జ్ఞానం రా, జ్ఞానాన్ని భద్రం చేసుకో. ఆ వాక్యం నీకు ఏం జ్ఞానం ఇస్తుందో తెలిసిందనుకోండి, అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి పలానా వీడియో నొక్కుతున్నప్పుడు నీకు జ్ఞానం తెలుసు. ఇది మనం చూడకూడదు, ఇది చూస్తే మనల్ని డైవర్ట్ చేస్తుంది, మనల్ని దారి తప్పిస్తుంది, మన మనసులో లేనిపోయిన ఆలోచనలు ఇది కలిగిస్తుంది. జ్ఞానం మనకు తెలుస్తుంది. జ్ఞానం గుర్తుపెట్టుకుంటే, జ్ఞానం భద్రం చేసుకుంటే అందులోకి అది వెళ్ళొచ్చేలా కూడా తెలుస్తుంది. ఈ ఆటల జోలికి వెళ్తే ఏమవుతుంది, ఈ బీచ్ల వైపు వెళ్తే ఏమవుతుంది, ఈ ఫ్రెండ్స్తో ఊర్లు తిరిగితే ఏమవుతుంది. మధ్యన ఏంటంటే వెళ్తే ఏంటంటే ఫ్రెండ్స్తో అందరితో కలిసిమెలిసి ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? దుష్ట సాంగత్యం మంచి నడవడే చెరుపును. పలకరించొద్దనుందా బైబిల్? లేదు. ప్రేమించొద్దనుందా బైబిల్? లేదు. కానీ సాంగత్యం చేయొద్దనుంది. ఎందుకు చేయొద్దనుంది? సారం. ఎందుకంటే వాడిలో ఉన్న బ్యాడ్నెస్ ఏదైతే ఉందో, చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన ముందు వ్యక్తం చేసినప్పుడు మనకు తెలియకుండానే దాన్ని సెలెక్ట్ చేసుకుని పాడవడానికి అవకాశం ఉంది. అందుకని వాళ్ళతో నువ్వు టైంని ఎక్కువ స్పెండ్ చేయొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. సారం అది, జ్ఞానం అది. ఎప్పుడైతే మనకు జ్ఞానం ఉందో, మనం ఏది కొనుక్కోకూడదో మనకు తెలుసు, అది కొనం. ఏది ధరించకూడదో మనకు తెలుసు, దాన్ని ధరించాం. ఏ చోటికి వెళ్ళకూడదో మనకు తెలుసు, ఆ చోటికి వెళ్ళాం. ఎప్పుడు ఏ టైంకి వెళ్తే కరెక్ట్గా ఉంటుందో తెలుస్తుంది, అప్పుడు అక్కడికి వెళతాం. ఇవన్నీ మనకు తెలియజేసేది ఏంటో తెలుసా? జ్ఞానం. చిన్నవారి నుంచి ముసలివారి వరకు దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉందుముగాక. మనకు తెలుస్తుంది అప్పుడు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది కొనుక్కోకూడదు, ఇలా చేయకూడదు, ఈ పని, ఈ వాహనం కొనుక్కోకూడదు, మనం ఈ రంగుది కొనుక్కోకూడదు. మనం ప్రతి దాంట్లో జ్ఞానం ఉపయోగపడుతుంది. నీవు జ్ఞానాన్ని భద్రం చేసుకుంటే అది నీ పాదం తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతట. హల్లెలూయా. వాక్యం భద్రం చేసుకో. ఆ వాక్యం ఏం చెప్తుందో నీ జీవితానికి దాన్ని కూడా భద్రం చేసుకో. గొప్ప కాదు వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం గొప్ప కాదు. 10th క్లాస్ వాళ్ళు ఎన్ని రాశారు పేపర్లో? గుర్తుపెట్టుకుని ఒకే సంవత్సరం కూర్చుని సిలబస్లో తెలుగు క్వశ్చన్లు దాని అన్ని ఆన్సర్లు రాస్తాడు. హిందీ, ఇంగ్లీషు, లెక్కలు బోల్డ్ గుర్తుపెట్టుకుని రాశాడు. ఒక్క సంవత్సరం. 10 సంవత్సరాల నుంచి చర్చిలకు వస్తున్న వాళ్ళు ఉన్నాం, 15 సంవత్సరాల నుంచి చర్చిలకు వస్తున్న వాళ్ళు. గుర్తుపెట్టుకోవడం పెద్ద మ్యాటర్. గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు, దాని గురించి నువ్వు సమయం పెట్టి గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. కానీ రెండో స్టెప్ చేయకపోతే ఉపయోగం ఉండదు. వాక్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ వాక్యం నీకు అందించే జ్ఞానం అది నీకేం చెప్తుంది, అది నీ ప్రవర్తన గురించి ఏం చెప్తుంది. అప్పుడు ఏం రాశాడు? అప్పుడు నీ పాదం ఎన్నడూ తొట్టిల్లదు. హల్లెలూయా. నీ పాదం ఎక్కడ పడాలో, నువ్వు ఎటువైపు నీవు నడవాలో, ఎలాంటి దాని గుండా నువ్వు నడవాలో జ్ఞానం నీకు తెలియజేస్తుంది. కాబట్టి జ్ఞానమును నీలో భద్రపరుచుకో. హల్లెలూయా. మూడోది ఏంటి అక్కడ చెప్పాడు? జ్ఞానము, వివేచన అంటే కొంచెం పెద్ద పదంలో కనపడుతుంది, కానీ సింపుల్గా చెప్పుకోవాలంటే కామన్ సెన్స్. ఇది అర్థమాన్ని వినేదే కదా, మనం కామన్గా వినే పదమే కామన్ సెన్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. వివేచన. ఎక్కడ, ఎప్పుడు, దీన్ని ఎలా చేయాలి, ఇక్కడ ఇది చేయొచ్చా చేయకూడదా, ఇక్కడ ఈ మాట అనొచ్చా అనకూడదా, ఆ మాట మంచిదే అవ్వచ్చు, అనొచ్చా అనకూడదా, ఇది మనకు తెలియడమే వివేచన. ఒక ఇంటికి వెళ్ళేసరికి భార్య భర్త ఇద్దరు ముఖాలు సీరియస్గా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఏదో గొడవ అవుతుంది, ఆల్రెడీ ఆవిడ తిట్టేసింది, ఇప్పుడు వీడి తిట్టాలి, బాకీ ఉండిపోయింది. కట్టగిడి వచ్చాడు మధ్యలోకి, బాకీ ఉండిపోయిన తిట్లు వచ్చాడు. చూసి ఇక్కడ ఎంతసేపు ఉండాలి, ఇప్పుడు జోకులు ఏది చేయకూడదా, ఏమన్నా మాట్లాడచ్చా మాట్లాడకూడదా, వాతావరణం అర్థం చేసుకుని ఇలా పని మీద వచ్చానంటే అది సరే అయితే ఉంటాను, మళ్ళీ కలుస్తాను, నాకు పని ఉందని వెళ్ళిపోతాడు. వివేచన ఉన్నవాడు. ఈ కామన్ సెన్స్ లేనివాడు వాళ్ళ మొఖాలు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏముండదు, కూర్చుని అది ఇది అంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటే ఎప్పుడు పోతాడు రైడు. ఒకవేళ ఆడు తట్టుకోలేక చిన్న పనిలో ఉన్నా మళ్ళీ వస్తావా అంటే ఈడు అట్టయిపోతాడు.
హట్ అయిపోయి అక్కడి నుంచి రకరకాలుగా మనసులో ఇంటికి వస్తే పొమ్మన్నాడు అని చెప్పి బయటికి చెప్తాడు. ఇది ఏదో తప్పు జరిగిపోయిందా, హట్ అయిపోయి వాళ్ళ గురించి మనం బేడగా చెప్పామో, లేదా వాళ్ళు పొమ్మంటామో ఏదో ఒకటి, లేదా రేపు నుంచి వాడు వస్తుంటే ఆడు మనిషి కాదండి బాబు, వాడు అసలు అర్థం చేసుకోడు మనుషులని ఎవడకో చెప్తాడు. నీవు చిన్న కామన్ సెన్స్ ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడ మనం ఎంత మాట్లాడాలి, ఇక్కడ మనం ఎంతవరకు ఉండాలి. కొంతమంది సరదాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నేనున్నాను ఎప్పుడు సరదా మాట్లాడుతూనే వెళ్తాను. ఆ సరదాగా మాట్లాడేటప్పుడు కూడా అటు పక్క కండిషన్ చూసుకుంటాను. ఎందుకు తినేసాం దెబ్బలో, ఎవడి మీద 2-3 జోకులు వేసేస్తాడు, ఏదో కండిషన్లో ఉంటాడు మనకు తెలీదు. ఇప్పుడు పెనం మీద నీళ్ళు ఎత్తే పెద్ద మ్యాటర్ ఏం లేదు, అది వేడిగా ఉందనుకో సుర్రుమంటది, వేసింది ఆ నీళ్ళు చుక్కలే, ముందేమో సుర్రుమని లేదు, తర్వాత సుర్రుమంది, ఎందుకంటే అది ఉన్న ప్లేస్ తేడాగా ఉంది. అది అర్థం చేసుకోలేక ఏదో 2-3 జోకులు వేయడం, వాళ్ళు ఏదో మన డైలాగ్ లేడి అన్నీ చూసి నాకు అర్థం, ఇది మనం చూసుకుని మాట్లాడాలన్నమాట అని అర్థమైంది. మనకు ఆ కంచాడు షాప్ వాడా ఇంకోడా కొద్దిగా చూసుకుని వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు నీ స్వభావం ఏదైనా సరే దాన్ని వ్యక్తం చేసేటప్పుడు అటుపక్క వ్యక్తి ఏ కండిషన్లో ఉన్నాడో కొంచెం ఆలోచించి మాట్లాడతామే, అదే వివేచన. నేను మాట్లాడిన మాట తప్పేం కాదండి, తప్పేం కాదురా, నీళ్ళు చుక్కలు తప్పేం కాదు, కాకపోతే అది మా పొయ్యి మీద ఉంది పెనం అది. కాబట్టి చూసుకుని, నేను అనేది ఏంటంటే చూసుకుని కామన్ సెన్స్ కొంచెం వాడండి. మనం ఇలా చేయకూడదా, ఇలా అనకూడదా. ఒకసారి మీటింగ్కి వెళ్తాం, జనరల్గా వాళ్ళు నేను డబ్బులు తీసుకోను కాబట్టి ఏదో ఒకటి ఇద్దామని అనుకుని ఎక్కువ మంది ఏం చేస్తారంటే ప్యాంటు షర్ట్ క్లాతులు సెట్ చేసి ఇస్తారు. వీడు ఏ రంగు వేసుకుంటాడో ఏం తెలియదని వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ ఇచ్చేస్తారు. నేను దాని జోలికే వెళ్ళను ఇప్పుడు, ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయలేను. అందుకే తప్ప నాకు వేరే దాని విరుద్ధం ఏం కాదు, నేను వైట్కి నేను మెయింటైన్ చేయలేను దాన్ని. అనంతే ఫస్ట్ టిఫిన్ చేయగానే వేసేసుకుంటాను దాని మీద, దానివల్ల ఇంక దాని జోలికి వెళ్ళను. అందుకని తీసుకున్న తర్వాత నేను తెచ్చి ఇంట్లో ఎలాగో ఒక OLX ఉంది కాబట్టి మా ఆవిడ అమ్మేస్తుంది, నేను తీసుకుంటాను. ఒకవేళ తను అలా అమ్మదో అన్నా సరే తీసుకుంటాను. అదేంటంటే వైట్ ఇచ్చారు నేను వేసుకొని అన్నాను అనుకోండి, వాళ్ళు బాబు ఎక్కడో తిరిగి 2-3 షాపులు తిరిగి కొని ఉంటారు నాకు ఇవ్వడానికి, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. చిన్న కామన్ సెన్స్, చిన్న కామన్ సెన్స్ అది మనం తీసుకెళ్ళి ఇంట్లో బీరువాలో ఉండిపోయినా పర్లేదు, కానీ వాళ్ళు ఎందుకు అట్టవడం అనేది ఆలోచన వెళ్ళిపోతుంది. ఎవరో నేను ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కుట్టించుకొని మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇచ్చేయచ్చు, అది విషయంగా. కామన్ సెన్స్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే, చీర ఇదేంటి ఎలాంటి చీర కొన్నారు, ఇంత పెద్ద అంచు ఉంది, నేను కట్టుకుంటాను, వయసు ఏంటి మీరు, ఏమైపోతే పోనీ వాళ్ళకి తెలియలేదు ఇచ్చారు, ఎవరికొరికి ఇచ్చాయి, లేదా అమ్మే, లేదా ఇంట్లో ఉండనే. ఆ అంచు చీర కట్టుకునే వయసుకు నువ్వు ఎలాగొస్తావు కదా, రాకుండా పోతావా, రావాల్సిందే కదా, అప్పుడన్నా పని చేస్తుంది. అదే వాళ్ళతో ఎందుకు ఇలాంటిది కొన్నారు, ఈ రంగు నాకు ఇష్టం ఉండదు, ఇది నాకు ఆల్రెడీ రంగు ఉందా, ఉన్న రంగు మళ్ళీ ఇంకోటి ఉండకూడదా, అందులో లైట్లు ఉంటాయి, డార్కులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, గీతలు ఉంటాయి, నిలువు సార్లు ఉంటాయి, అడ్డిసార్లు ఉంటాయి, సుక్కలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. అదే అదొద్దు. ఇలా అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే ఆలోచనతో చూసారా, దాన్నే కామన్ సెన్స్ అంటారు. దానికోసం డిగ్రీలు పీజీలు చేయక్కర్లేదు, కామన్గా బతికితే చాలు. తేడాగా బతికితే ఇంకా అది రాదు. కొంచెం కామన్గా 4 పరిశీలన చేస్తూ బతికితే చాలంతే. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చోమనే దాకా కూర్చోకుండా ఉండడం, ఇలా ఎన్ని కామన్ సెన్స్. వెళ్ళిపోయి అన్న కూర్చుంటే వాళ్ళు కూర్చోమంటారా దాకా ఆగచ్చు కదా ఒక నిమిషం. జస్ట్ సింపుల్ థింగ్ ఇదంతా. ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు, బయట మన అనుదిన జీవితంలో ఇప్పుడు ఏదన్నా అమ్మేవాడు ఉన్నాడు అనుకోండి, అమ్మేవాడిని చాలా దారుణంగా చూస్తారండి. ఒకసారి విజయవాడ ఎక్కడికి వెళ్తున్నాం, ఏలూరు టోల్ గేట్ దగ్గర అన్నీ అమ్మేవాళ్ళు ఉంటారు కదా, అక్కడ హెడ్ దగ్గర తలగడ పెట్టుకోవడానికి కార్లు డ్రైవ్ చేసేవాడు చిన్న పిల్లోస్ ఉంటాయి కదా, పిల్లోస్ అమ్మేవాడు వచ్చాడు. నేను అన్నాను మన వాళ్ళతో, నేను కొందాం, అది జర్నీకి పెట్టుకోవడానికి బాగుంటుందంటే సరే కొద్ది ముందు వెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత 200 చెప్పాడు. 200 చెప్తే నేను మనతో 100 అడుగుదాం అంటే మన టీంలో ఉన్నాడు, ఉండు నువ్వు ఆగు అంటాడు. ఏడి 200 50 రూపాయలకి అన్నాడు. 2నే. నేను అతను అన్నాడు, ఏంటంటే క్లాత్ కొట్టాలి, దాంట్లో కూరాలి, చెయ్యాలి, తేవాలి, అమ్మాలి, అది 50కి వస్తుందా రాదా, నువ్వు ఉండరా బాబు అని చెప్పి 100కి వస్తా అంటే వస్తున్నాడు. 100 ఇచ్చేసి 2 తీసుకున్నాను అంటే 150 రూపాయలే. నేను వెళ్తా దారిలో, ఆడు ఏమని అనుకుంటాడు మనసులో ఒకసారి చెప్పు నువ్వు, ఆడు ఏమనుకుంటాడు, ఆడు అనలేదు. ఒకవేళ అంటే ఎప్పుడన్నా తలగడకొని మొఖం అన్నాడు అనుకోడు, అంటే ఎంత కడిగినట్టు 25 రూపాయలు కడిగినట్టు 25 రూపాయలు, వాటర్ బాటిల్ 20 రూపాయలు, బయట 25 రూపాయలు కడిగాడు. ఏమనుకుంటాడు, ఒకవేళ నిజంగా అనుంటే
ఆడు తప్పు చేసినట్టు. మనోడు దారి పొడుగున పీక్కుంటాడు కదా, కాసేపు అమ్మేవాడికి బుద్ధి లేదా, ఎవడో నచ్చినట్టు ఆడు అడుగుతాం అని అనుకుంటాడు కదా, అనుకుని సనుక్కుంటాడు కదా, లాక్కుంటాడు కదా. నేను అనేది ఏంటంటే దాన్నే 50 వస్తుందా అని, రాదండి అంటాడు. సరేలేండి అయితే అని పోతాం, ఎవడికి గొడవలేదు అని. 50 వద్దా, రాబోతా మానే అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇళ్ళకే ఈ తోటకూరలు అమ్మేవాళ్ళు, చేపలు అమ్మేవాళ్ళు, వాళ్ళకంటే చేపగొరుతులు ఎవరు లేరనుకుంటాను నేను ఇళ్ళకు వచ్చేవాళ్ళ గురించి. ఎందుకంటే ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు తోటకూర కట్ట పట్టుకుని వస్తాడు, 10 రూపాయలు అంటే 5 రూపాయలు అడుగుతారు. విత్తనాలు వేయాలా, నీళ్ళు వేయాలా, దాన్ని ఎన్నో రోజులు 20 రోజులు 25 రోజులు దాన్ని పెంచాలా, దాన్ని మళ్ళీ లాగాలి, దాన్ని కడగాలి, కట్టాలి, సైకిల్ మీద పడేసుకుని ఎక్కడి నుంచో తొక్కుకుని 5 రూపాయలకి అడుగుతావు నువ్వు. 5 రూపాయలకి ఇంట్లో చీరలు ఉన్న చీరలు పోయడానికి డబ్బులు వస్తాయి, బంగారం ఉంటే బంగారాలకు పోయడానికి డబ్బులు వస్తాయి. ఆ తోటకూరడికి 5 రూపాయలు ఇవ్వడానికి ఎంత ఏడిపోతుందో. ఆయన 5కి అంటే ఆడు ఏమనుకుంటాడంటే చావు నీ బతుకని చెప్పి తీసుకోమంటాడు. లోపల మాత్రం చావే నువ్వు అనుకుంటాడు. ఎందుకు నువ్వు చావు అనుకుంటాడు? చిన్న కామన్ సెన్స్ అండి, చిన్నదే. ఇంత వర్క్ ఉంటుంది కదా దీని వెనకాల. పోన్లే కష్టపడినోడు, పోన్లే అని ఆడు ఏం చేస్తాడు, ఈ 2 సంవత్సరాలు వచ్చినాడు, 3వ సంవత్సరం కనపడ్డావు. ఎందుకు కనపడ్డావు? ఆడికి తెలుసు, ఆడికి ఏంటి వ్యాపారం చేయలేను అని తెలిసిపోతాడు. అలా కొన్ని రోజులకి ఏం చేసుకుంటాం, ఇళ్ళకి రావడం మానేశారా? ఇళ్ళకి రావడానికి మానేయడానికి కారణం తెలుసు, ఆడవాళ్ళు ఆ వ్యాపారాలను చంపేశారు, వాళ్ళ వ్యాపారాలను చంపేశారు వాళ్ళు. అందుకని మేమేం చేస్తాం, బయట కొన్నప్పుడు దాన్ని 20 రూపాయలకు కొన్నా 5 రూపాయలకి వచ్చింది, 10 రూపాయలకి అని చెప్తాం. లేకపోతే మీరు నిద్రపోలేరు. చిన్న కామన్ సెన్స్, ఒక దాన్ని పెంచి దాన్ని తయారు చేసి తేవాలంటే అది ఎంత ఖర్చు అవుద్దో చిన్నది ఆలోచించుకుంటే ఇంకా సైకిల్ మీద వాళ్ళు బతుకుందరు, నెత్తి మీద చేపలు పెట్టుకుని వచ్చే ఆవిడ ఇంకా బతికే ఉండు, ఇంకా వ్యాపారాలు బతుకున్నాం. ఆ వ్యాపారాలు చంపేసాం మనం. ఇంకా ఆవిడ తిరిగి వచ్చి ఇంటికి ఏం పట్టుకెళ్తామని 10 రూపాయలు అడిగితే 10 రూపాయలకి, పావలాకి అడిగితే పావలాకి ఇచ్చేసిపోతుంది. చిన్న కామన్ సెన్స్. మన ఇళ్లలో ఇంటికి హస్బెండ్ రాగానే అతని ఫేస్ని బట్టి చిన్న కామన్ సెన్స్. నువ్వు ఇప్పుడు చెప్పాలనుకున్నది ఒక గంటకి చెప్పు, ఓ పావు గంటకి చెప్పు, ఎలా వచ్చి కూర్చోగానే ఏమండి మరి అనగానే ఆడికి ఎలా ఉంటుంది? చిన్న కామన్ సెన్స్. నేను అనేది ఏంటంటే చిన్న వివేచన. ఈ మాట ఇప్పుడు అడగకూడదు, ఈ విషయం ఇప్పుడు చెప్పకూడదా? చెప్పకూడదు. ఏదైనా కొంచెం బ్యాడ్ న్యూస్ లేదా ఎవరినన్నా తిట్టాలి, ఏదన్నా అనాలనుకో, ఆడు ప్రేయర్లో ఉన్నాడో లేదా వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాడో చూసామనుకో, నేను ఆగిపోతా. తర్వాత చెప్దాం, ఇప్పుడైతే మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు. ఇప్పుడు చెప్పేసిన తర్వాత ఇది అర్జెంటుగా సాధించేసేది ఏమీ లేదు దాంట్లో. ఒకరికి రాత్రి 10 గంటలకో 10:30కో 11 గంటలకో రేపేదో కొనడానికి ఓ షాప్కి వెళ్దాం అనుకుంటారు. అది కొన్నప్పుడు అది ఉందో లేదో తెలుసుకోవడానికి 11 గంటలకు ఫోన్ చేస్తారు. అనిపించగానే ఫోన్ వెళ్ళిపోతాడు. ఆడు పాప కష్టపడి వ్యాపారం చేసుకుని షాపు కట్టి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో మాట్లాడుతున్నాడో పిల్లలతో మాట్లాడుతున్నాడో, ఇంకో గొడవ వదిలిందిరా బాబు ఈ రోజుకి అని ప్రశాంతంగా ఉన్నాడు. ఏదోటి ఉంటుంది. రేపు పొద్దున్న ఫోన్ చేయొచ్చు కదా నువ్వు. ఇప్పుడు అనిపించింది, ఇప్పుడే చేసేలా. చిన్న కామన్ సెన్స్. అటువైపు వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారు, అటువైపు వాళ్ళు ఈ విషయంలో ఎలాంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎలాంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటుందని ఆలోచించడం ఉంది వివేచన. ఆ వివేచన ఉన్నప్పుడు ఎవడో నిన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడో, నీవు సనుక్కోవాల్సిన పని ఉండదు, ఏ తప్పు నీ జీవితంలో జరగదు. అందుకని ఏమని చెప్తున్నాడో తెలుసా, జ్ఞానంతో పాటు ఏం పెట్టుకోమన్నాడో తెలుసా, వివేచన పెట్టుకో. ఆ జ్ఞానం ఎక్కడ వాడాలో కూడా వివేచన చెప్తుంది. జ్ఞానం ఉందో నీకు తెలుసు, వివేచన అది ఇప్పుడు చెప్పకూడదా, ఇప్పుడు అడగకూడదా, ఇప్పుడు అనొచ్చు. అది తప్పు కాదు, అదేం తప్పు కాదు. ఇప్పుడు ఎవరో ఎదుగునోడు కుర్రాడు వచ్చి నాకు పెళ్లి చేయని అడిగితే తప్పే ఉంది, ఇంట్లో నాటి పెళ్లి చేయి నాకు. ఇప్పుడు ఏ కార్తీక్ గారు అడిగాడు అనుకో, ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటాం. పెళ్లి చేయమని అడగడం తప్పు కాదు, అప్పుడు అడగకూడదు అంతే. అది అప్పుడు దాన్నే వివేచన అంట. కొంచెం దయచేసి పరిస్థితులను అర్థం చేసుకుని, మనుషుల్ని అర్థం చేసుకుని మాట్లాడడం నేర్చుకోవాలి. అది మన సంఘంలోనే, దేవుని సన్నిధిలోనే ఆ వివేచన మనం నేర్చుకుందాము గాక. అంతే తప్ప ఇక లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఇంక ఎప్పుడు ఏమనిపిస్తే అదే. కోపం వచ్చింది ఎవరినో ఇది అడగాలి, తప్పు చేసేవాళ్ళు ఏదో ఆగు, సేపు ఆగు, ఎప్పుడు చేస్తే బెటర్, ఎప్పుడు అడిగితే బెటర్. కొద్దిగా వివేచన, కొద్దిగా కామన్ సెన్స్ నీవు కలిగి ఉంటే ఘనత నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అది లేనప్పుడు ఘనత ఏమొస్తుంది? ఏమో తెలియదండి, ఏం మాట్లాడాలో తెలియదు. ఆడికి అసలు అర్థం పర్థం ఉండదు మాటలకి.
ఏంటి కామన్ సెన్స్ లేనివాడికి వచ్చే పేర్లు. సో దేవుడు అందుకని ఏమన్నాడు, వాక్యమును భద్రం చేసుకో, వాక్యం నీకు నేర్పే జ్ఞానాన్ని భద్రం చేసుకో. మూడోది ఏంటో తెలుసా, వివేచన భద్రం చేసుకో. ఆ కామన్ సెన్స్ ఏదైతే ఉందో దాన్ని భద్రం చేసుకుని తగిన విధంగా నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా మీరు వెళ్ళినప్పుడు మాట్లాడడానికి, ఎవరన్నా మాట్లాడడానికి టైం వచ్చింది, ఓ 2 నిమిషాలు మాట్లాడు, 2 నిమిషాలు చెప్పి రాగలగాల, ఆ విషయాన్ని 3 నిమిషాల్లో చెప్పి రాగలగాలి. టైం వచ్చిందని పుట్టుపూర్వత్రాలు ఎంతుకుంటా పోతుంటాడు, ఆ పక్కనోడు సార్ అంటే ఉండు దానికి అర్థం ఏంటి, ఈడు వదలట్లేదు నన్ను అని దానికి అర్థం, ఈ నన్ను వదలట్లేదు, ఈ నన్ను చంపేస్తున్నాడు అని అర్థం. అంత స్థితి మనం తెచ్చుకోవద్దు. దానిని మనమే ఆలోచిద్దాం. అలాగని అతిగా వాళ్ళేమనుకుంటారో ఆలోచించి నువ్వు చెప్పడం మానే అంటలేదు నేను, నువ్వు చెప్పు, కానీ ఎక్కడ చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎంతసేపు చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో ఆ తగింది ఒక ఆలోచన చేస్తావు చూసో, దాన్నే వివేచన అంటారు. ఆ వివేచన దేవుడు మనందరికీ సంపూర్ణంగా ఇచ్చునుగాక. హల్లెలూయా. తర్వాత 4వ దానికి వెళ్దాం, భద్రం చేసుకోవాల్సిన సామెతల గ్రంథమే. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గను, కాబట్టి అన్నిటికన్నా ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ హృదయాన్ని ఏం చేయాలట మనం, భద్రంగా కాపాడుకో. ఎందుకు అంటే దీంట్లోనే ఆలోచన వస్తుంది. ఏం చేయాలి, ఒక తప్పు చేయాలన్నా ఒప్పు చేయాలన్నా ఆలోచన దీంట్లోంచి వస్తుంది. ఆ తప్పు చేయాలన్న ఆలోచన పుట్టినప్పుడు నువ్వు ఫీల్ అయిపోకో, ఇదేంటి నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, అది మనం ఎందుకు ఆశించాం, ఇలాంటి చోటుకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది, ప్రభువా నేను ఇలా అంత వద్దు. నీ మనసులోకి ఆలోచన వచ్చిందా, వచ్చినప్పుడు వెంటనే దాన్ని కట్ చేయి. ఎందుకంటే ఆలోచనలు పుట్టడం సహజం, దానిని పక్కకు తీసి పాడేస్తావే, అదే నవీన స్వభావం. దేవునికి స్తోత్రం. ఆలోచన పక్క తీసి పాడు, అలా కొన్ని రోజులు పోయిన తర్వాత ఆలోచనలు రావడం మానేస్తాయి. ఆలోచన నువ్వు జాగ్రత్తగా లోపలే ప్లాన్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా వండేవనుకో, వార్చాల్సి వస్తుంది అందరి ముందు, అప్పుడే పాపం క్రియారూపంలోకి వస్తుంది. నీ హృదయంలో ఆలోచన రూపంలో వచ్చినప్పుడు అక్కడే దాన్ని కట్ చేయి. దాని గురించి నువ్వు ఆలోచించి నీ హృదయానికి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఇవ్వద్దు. అందుకే ప్రభు ఏమన్నాడు, దేనిని గురించి చింతపడొద్దు. ఐహిక విచారం అనే మాట వాడాడు. అది ఎక్కడ జరుగుతుంది, హృదయంలోనే జరుగుతుంది. చింత ఎక్కడ జరుగుతుంది, హృదయంలో జరుగుతుంది. ఈ రెండు నువ్వు మానే, నీ చింత నా దగ్గరికి వచ్చే. మరి ప్రభు నేను ఖాళీగా ఉండి ఏం చేయను ప్రభు, ఖాళీగా ఎందుకుంటా, పాటలు నేర్చుకోవచ్చు, పాటలు పాడచ్చు, వాక్యం నేర్చుకోవచ్చు, ఆత్మీయులతో మాట్లాడచ్చు, ఇంకా ఏమి లేవట్లేదు, పడుకో, అది ఒకటి ఐటెం ఉంది కదా, నిద్రపోవడం అనే ఒక ఐటెం ఉంది కదా. కాబట్టి నీ హృదయానికి ఎక్కువగా ఆలోచించే అవకాశాన్ని ఇవ్వకో. అసలు డిప్రెషన్ అనే మాట విన్నారు కదా, డిప్రెస్ అయిపోయాం, చాలా మానసికంగా కురింగిపోయాం, చాలా చచ్చిపోయే ఆలోచన వచ్చింది. డిప్రెషన్ ఎలా వచ్చింది, బిజీగా ఉన్నవాడు ఎవడన్నా డిప్రెస్ అవ్వడం విన్నారా ఎప్పుడైనా మీరు? చాలా బిజీగా ఉంటానంటే డిప్రెస్ అయిపోయినట్టు అండవు. డిప్రెషన్ ఎవడికి వస్తుందో తెలుసా, ఆలోచించడానికి టైం దొరికేసింది వాడికి, ఖాళీగా ఉన్నాడు, ఏమీ లేదు, ఒంటరివాడు అయిపోయాడు, వీడు మాట్లాడడానికి లేదు, వీడితో మాట్లాడేవాడు లేడు. అలా ఒంటరిగా ఉండడం వల్ల ఆలోచనలు పెరిగిపోయినాయి. ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, అది ఆ బాధాకరమైన సంఘటన నుంచి బయటపడలేక దాని గురించి ఒక్కడ కూర్చొని ఆలోచించి బాధపడి అలా కృంగిపోయి అయిపోయాడు. డిప్రెషన్ నీవు అధికంగా ఆలోచించడమే దానికి ముఖ్యమైన కారణం. ఆ విషయం డాక్టర్ చెప్పేసారు అనుకో, నువ్వు ఆలోచించడం మానేస్తే వాడికి వ్యాపారం పోద్ది. అందుకని ఏమంటాడు, ఈ మందులు వాడు, ఇది తీసుకో, ఇది తిను, బయటికి వెళ్తుండు, ఎవరితో అన్నా మాట్లాడుతూ, అసలు మ్యాటర్ ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అంటాడు కదా, లేదా నలుగురి దగ్గర తిప్పండి. అసలు విషయం అదే. నువ్వు ఒంటరిగా ఉండడం మానేసి నువ్వు అధికంగా ఆలోచించడం మానేసినప్పుడు, అప్పుడు అదే నువ్వు ఒంటరిగా ఉండడానికి అవకాశం దొరికితే నువ్వు అందరితో ఉండడం కంటే ఎక్కువ పని చెయ్యి. హల్లెలూయా. దొరికిందిరా టైం, ప్రార్థన చేయాలా, చేసేసుకో. ఒంటరిగా ఉన్నప్పుడే చేసే పనులు, బైబిల్ గుర్తుపెట్టుకో. పరిచర్య అన్న ఇమేజ్లు ఏమన్నా చేయాలా, చెయ్యి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ పని చేయి. లేదా ఇంకా దేవుడి గురించి ఏమన్నా ఆలోచించు. ఏ పనులు లేవు, అన్నీ అయిపోయినా సరే ఖాళీ ఉందా, శుభ్రంగా పడుకో అంతే, శుభ్రంగా పడుకో. ఇన్ని పనులు ఉన్నాయి నీ ఒంటరితనాన్ని నువ్వు ఆలోచించకుండా పక్కకు తప్పించడానికి. నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో.
అనవసరమైన ఆలోచనలు పుట్టి పెరిగి దీన్ని ఇలా మేనేజ్ చేద్దాం, అలా మేనేజ్ చేద్దాం, వీళ్ళకి ఎలా చెప్దాం, అలా అన్ని ఎందుకండి మనకే? అన్ని ఎందుకు? ఆ సమయానికి దేవుడు మనకు సహాయం చేయడా? స్తోత్రం చెల్లిద్దామా? ఆ సమయానికి ఆలోచన ఒక 10 నిమిషాల ముందు 5 నిమిషాల ముందు ఎత్తటి మనం ఆలోచించేసి తెలివితేటలు చేసుకుని ప్లాన్ చేసుకుని అంత వద్దు. మనం క్రైస్తవులం, మనకు ఒక ఆలోచనకర్త ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆలోచనకర్త మీద ఆధారపడితే అన్నీ ప్రశాంతంగా జరిగిపోతాయి. ఎక్కువ చింతపడిపోయి ఎక్కువ ఆలోచించేసుకుని దానికోసం దీనికోసం పరుగులు పెట్టద్దు. యేసుప్రభు సింపుల్గా అన్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, అన్నీ మీ వెనకాల వస్తాయి. వాటి గురించి మీరు ఆలోచించకండి, నా నీతి కోసం ఆలోచించండి, బైబిల్లో ఉంది బోళ్ళంతా. ఆయన రాజ్యం గురించి ఆలోచించండి. దేవుడు మనకు చేసిన బోధ ఎన్నో ఉన్నాయి. వీటి గురించి చింతపడితే వీటిని అందుకోవడానికి మనం పరిగెత్తుంటే మిగతా మనకు కావాల్సినవన్నీ మన వెనకాల వస్తాయని దేవుడు చెప్పాడు. కాబట్టి అధిక చింత వద్దే వద్దు. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో జీవదారులు వరాలి, అది అందుకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప నువ్వు అధికమైన ఈ టెన్షన్స్ పెట్టేసుకుని చికాకులు పెట్టుకోవద్దండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, విశ్రమించండి. అందుకే భక్తుడు ఏమన్నాడు, నేను రాత్రి వేళ పరుండి యెహోవాను గురించి ధ్యానం చేసి ఓరక ఉంటాడంటే ధ్యానం చేసి పడుకుంటాడు, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా వద్దు. అక్కడే నీకు బ్యాడ్ థాట్స్, చెడ్డ ఆలోచనలన్నీ ప్రారంభమవుతాయి. ప్రారంభమై నిన్ను చెడగొడుతుంది. కాబట్టి నీ హృదయమును అన్నిటికంటే ముందుగా నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. హల్లెలూయా. అది పాడనేకో. దీంట్లో చెత్త పడేసే బ్యాచ్ ఉంటుంది, ఆడి దగ్గరికి వెళ్తాడే బుర్రపాటు చేసుకుంటాడు. మరి ఎందుకు వెళ్తావురా బాబు అక్కడికే? మళ్ళీ ఎందుకు వెళ్తావు అక్కడికే? ఆవిడతో మాట్లాడుతూ ఈ లోపు ఈవిడ ఆలోచన పద్ధతి అంతా మారిపోతుంది. నీకు గుర్తుపెట్టుకో, ఈమె నా హృదయాన్ని పాడు చేస్తుంది, అక్కడికి మనం వెళ్ళొద్దు. నా ఆలోచనలు పాడు చేస్తున్నాడు, అక్కడికి మనం వెళ్ళొద్దు. హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన విషయం. నువ్వు కాపాడుకుంటేవా నిన్ను నువ్వు కాపాడుకోగలవు. హల్లెలూయా. ఏమన్నాడండి? దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకొను కనుక అందువలన పాపం చేయలేదాడు. ఆడు తన దేవుని వాక్యాన్ని భద్రం చేసుకున్నాడు, దేవుని జ్ఞానాన్ని భద్రం చేసుకున్నాడు, వివేచనని భద్రం చేసుకున్నాడు, హృదయాన్ని భద్రం చేసుకున్నాడు. ఇవన్నీ భద్రం చేసుకున్నాడు. కాబట్టి తనను తాను పాపమంటకుండా అతని జీవితాన్ని గడపగలుగుతున్నాడు. హల్లెలూయా. ఆఖరిది మనం భద్రం చేసుకోవాల్సిన ఆఖరిది సామెతల గ్రంథమే 21వ అధ్యాయం 23వ వచనం. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఏమేం భద్రం చేసుకోవాలటండి? నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు. నోటిని నాలుకని భద్రం చేసుకోవడం ఏంటి? నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు అన్నాడు. నోటిని భద్రం చేసుకో. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తినకో, ఎవరు దగ్గర పడితే వాళ్ళ దగ్గర తినకో. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా ఇంటి దగ్గర తిని అయ్యో దానికోసమే బతికాడు, దాన్ని బట్టి బతికాడు, దాని మీద డైలాగులు వేసేస్తారండి. అందుకే సామెతలు ఎంత బాగుంటుంది, నీకు విరోధమైన దగ్గర తినకాళ్ళు లెక్కేసుకుంటాడంట. నువ్వు ఎన్ని రోజులు తిన్నావు, ఏం తిన్నావు లెక్కేసుకుని ఏదో ఒక రోజు గొడవలో ఎత్తుతాడట. కొంచెం నోటిని భద్రం చేసుకో, నాలుకను భద్రం చేసుకో. చాలా ముఖ్యమైన విషయం. నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుంచి తన ప్రాణమును కాపాడుకుంటాడట. ఒక గొడవ జరుగుతుంది, అక్కడికి వెళ్ళావు. మొదటి విషయం అసలు వెళ్ళకు. వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, వెళ్ళావనుకో జాగ్రత్త. అక్కడ ఏది పడితే అది మాట్లాడావనుకో గొడవ అంతా నీ వైపు చుట్టబడుతుంది, అది నీ వైపు తిరుగుతుంది. ఇక తిట్లు గొడవలో నీ గురించి ప్రచారం అవసరమా? ఈ శ్రమ మనకే శ్రమ పాలవుతాడు. నాలుకను భద్రం చేసుకోకపోతే శ్రమ పాలవుతాడు. ఒకరితో ఏదో తప్పు చేశారు, ఆ విషయం నీకు తెలిసింది, వాళ్ళని నువ్వు గద్దించాల్సిన స్థితిలో ఉన్నావు. గద్దించాలి. తెలియగానే ఫోన్ తీసావా, అయిపోయింది, పాపం జరిగిపోయినట్టే. ఏమంటాడు? నేను మాట్లాడతాను ఆడితో. ఎప్పుడు? కాసేపు దాకా ఏం చేస్తావు? కూల్ చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? కూల్. ఇంకా కోపం వచ్చిందనుకో కాసేపు దాకా ఆకో, రేపుడు దాకా ఆగు. ఇంకా కోపం వచ్చింది, రేపు మాట్లాడు. ఏంటంటే రేపుడు దాకా ఏం చేస్తావు అంటే కూల్గా. అప్పుడు ఆయన ఏం తిట్టాలో ఆలోచించుకుని, ఏమనాలో ఆలోచించుకుని, నువ్వు అరిసినా తిట్టినా అదంతా ఏంటవుద్ది? యాక్టింగ్. అది ఇంకా ఆయన తిట్టాలి కాబట్టి తిడుతున్నాం.
అదే వినగానే ఫోన్ చేసామనుకో కోపం వచ్చి తిడతాం. అప్పుడు కోపంలో పాపము, అందులో తప్పుడు మాటలు, ఆడు నలుగురికి పైకి అలా వాక్యం చెప్తాడు కానీ ఎలాంటి మాటలు అంటాడో తెలియదు. ఇవన్నీ మనకెందుకండి? నీ నాలుకను అదుపు చేసుకోకపోతే శ్రమ పాలవుతావు దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నన్ను అలా నువ్వేమన్నావు అది నాకు చెప్పు ముందు. వాళ్ళు నిన్ను అన్నారు ఓకే, నువ్వేమన్నావు? నీ నాలుకను ఎట్లా వాడావు? నీ నాలుకను జాతగా వాడితే వాళ్ళు మాత్రం నేను ఎందుకంటారు? ఒకవేళ అన్న నీకు ప్రశాంతంగా ఉంటుంది, అమ్మయ్య నేనే తప్పు చేయలేదు, దేవునికి స్తోత్రం. నోరు జాగ్రత్త, నాలుక జాగ్రత్త. ఏమని రాశాడు? నీ ప్రాణమును శ్రమల నుంచి తప్పించుకుంటావు. నీవు ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అక్కడ వాగేవా, కష్టాలు శ్రమలు వస్తాయి. తీరా నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడావు, అది మీ ఆయనకు తెలిసింది, ఆయన వచ్చి చెంప పగలు కొట్టాడు, బయటకు వచ్చి మా ఆయన నన్ను కొట్టేశాడు. నువ్వేం చేసావు అది చెప్పు. నువ్వు ఏం చేసావు చెప్పు. నీ నాలుగు నువ్వు సరిగా వాడలేదు, శ్రమలు నీకు ఎదురవుతాయి. నీవు దీన్ని పక్క తీసి ఇంకో లేయర్లోకి వెళ్దాం. దీన్ని అలా తీసావు ఓకే, నాలుగుని జాగ్రత్త వాడకపోతే కష్టాలు గొడవల్లో దూరతాం. మనం ఏదో చెప్పకూడదని చెప్పాము, అది బయటకు పోయింది, అందరికి వెళ్ళిపోయింది. నువ్వే దాన్ని బయటకు కక్కావు కాబట్టి ఊరంతా చెప్పాను కదా ఇందాక. కొంతమందికి ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. ఏదైనా విషయం వాళ్ళకి తెలిసిందంటే అది ఎవరికి చెప్పకూడదో వాళ్ళకి చెప్పేసేదాకా మనశ్శాంతి ఉండదు. అది ఒక రకమైన జబ్బు. అది దానికి ఇంకా వాటికి మందులు ఉండవు. వాటికి మందు డైరెక్ట్గా దేవుడే చూసుకుంటాడు. దాన్ని జాగ్రత్త. కొంచెం లేయర్ కిందకి వెళ్ళామనుకోండి, నీ నాలుకను జాగ్రత్తగా వాడకపోతే నీ ప్రాణం శ్రమల్లో పడిన. దేవుడు ఇలా అన్నాడు, మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట తీర్పు దినమున లెక్క అప్పచెప్పాలా. అక్కడ శ్రమ ఉంటుంది. నువ్వు సరిగ్గా మాట్లాడలేదా, దేవుని దృష్టిలో నువ్వు పాపమైనప్పుడు ఈ భూమి మీదకి మహాశ్రమలు రాబోతున్నాయి. అందులో దేవుడిని నిన్ను తప్పించడం, నీ ప్రాణం అందులో పడుతుంది. ఆ శ్రమలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఇది నెక్స్ట్ లేయరు. భూమి మీదకి రాబోతున్న శ్రమల్లో దేవుడిని వదిలేసి ఆ శ్రమలకు గురి అయ్యేలా చేస్తాడు. లేయర్ పక్క తీసి ఇంకో లేయర్కి వెళ్తే అక్కడేమన్నాడు? తీర్పు రోజు నువ్వు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయి. నీ నోటితో పలికిన ప్రతి మాట తీర్పు దినాన లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పలేవు, అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. అది శ్రమే. నీ నాలుక సరిగా లేకపోతే భూమి మీద మీ భర్త దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర, ఇరుగు పొరుగుల దగ్గర శ్రమ పడాలి. నువ్వు పనిచేసే చోట శ్రమ పడాలి. నువ్వు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తావు అక్కడ శ్రమ పడాలి. అదొక ఎత్తు అయితే, నీ నాలుగును సరిగ్గా వాడకపోవడం వల్ల భూమి మీదకి వచ్చే మహాశ్రమలు అనుభవించాలి. అదొక శ్రమ. అదొక శ్రమ అయితే దాన్ని దాటి పాతాళం, నరకం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఎంత ప్రమాదమా ఒక వ్యక్తి మాట్లాడకుండా మాట్లాడితే. అంత ప్రమాదం అని తెలిస్తే ఎవడన్నా మాట్లాడతాడండి? ఎవరన్నా నోటుకొచ్చిన అయినా మాట్లాడతారేటండి? నాకు తెలీదు. అయినా మాట్లాడతారేంటి? స్కూల్లో అసైన్మెంట్ టెస్ట్లో టీచర్ వెళ్ళిపోయే ముందు ఎవడో ఒక నిలబెట్టి, ఎవడన్నా మాట్లాడితే వాడు ఎన్నిసార్లు మాట్లాడాడో చూడు, ఎన్నిసార్లు మాట్లాడితే అన్ని మార్కులు తీసేస్తాననేవారు. మా రమా టీచర్ గారు అని హిందీ టీచర్ ఉంటుంది. ఆవిడ సైన్స్ హిందీ, ఆవిడ వల్ల మాకు సైన్స్ హిందీ వచ్చింది. అంత స్ట్రిక్ట్ ఆవిడ. అప్పుడు తిట్టుకునేవాళ్ళు అనుకోండి, వేరే విషయం. అన్ని టిక్కులు పెట్టి అన్ని మార్కులు తీసేస్తాననేది ఆవిడ. మాట్లాడితే మార్కు పోద్దని నోరు మూసుకుని కూర్చునేవాళ్ళు. మిగతా క్లాసుల్లో మాట్లాడిన 9th క్లాసులో మళ్ళీ 9th వచ్చినా సరే నాకేమో మాట్లాడకుండా ఉండలే, అల్లరి ఫ్రెండ్స్ దగ్గర బయట సైలెంట్. మార్కులు పోతాయని నోరు మూసుకుని కూర్చునేవాళ్ళు. అసైన్మెంట్ టెస్టులు మళ్ళీ పబ్లిక్ ఎగ్జాములు కాదు, ఏం కాదు. మార్కు పోద్దంటేనే మాట్లాడకుండా కూర్చుంటే పరలోకం పోద్దంటే ఎంత గప్చిప్పుగా ఉండాలండి జీవితంలో. మనం ఎంత గప్చిప్పుగా ఉండాలి, ఎంత సైలెంట్గా ఉండాలి. పెన్షన్కి వెళ్ళారు, 4 కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవరన్నా మాట్లాడితే ఈ నెల పెన్షన్కి నువ్వు రాలేదని రాసేస్తాను అంటే ఏం చేద్దంటే ఆవిడ? ఏం చేద్దాం? మాస్కేటేద్దా? మా నోరు పక్కన అది కాదు, ఎందుకు పెన్షన్ పోద్ది అంటే పెన్షన్ పోద్దన్నా సైలెంట్ అయిపోతావా? పరలోకం పోద్దంటే సైలెంట్ అవ్వా? ఏం క్రిస్టియానిటీ అండి మన వాళ్ళు? ఎలాంటి మనుషులు అండి మనం? పరలోకం పోద్ది, నరకం పడతావు, నువ్వు నరకంలో పడతావు. మాట్లాడకూడని మాట మాట్లాడితే, నువ్వు అరవకూడని చోట అరిస్తే, చెప్పకూడని చోట నువ్వు మాట చెప్తే నీవు పరలోకం పోద్దని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి. అద్దు పద్దు లేదు, లెక్క పత్రం లేదు, వాళ్ళ దేవుడు ఎంచక్క మాట్లాడుతుంటే ఆయుష్ తగ్గిపోయి మీటర్ ఏదైనా పెడితే బాగుంది మనకి. రోజుకి ఇంతసేపుడి కంటే ఎక్కువ మాట్లాడితే నీకు 10 రోజులు అయిపోద్ది, 15 రోజులు అయిపోద్ది అంటే ఆ మీటర్ చూసుకుని అయ్యి బాబు సైలెంట్ కొట్టరు. గొడవలే ఉండవు అసలు ఇళ్లల్లో గొడవలు లేవు, భూమి మీద గొడవలు లేవు, అంతా ప్రశాంతమే. కానీ మన వాగుడు అధికమవుద్ది, దాని నుంచే గొడవలు. బైబిలే చెప్తుంది, విస్తారమైన మాటల్లో
దోషం ఉండక మానదు. దోషాల మధ్య గొడవలు రాకపోతే ఏమవుతాయి? కాబట్టి నోరు భద్రంగా పెట్టుకో. బైబిల్ ఉందా? నీ నోటిని నీ నాలుకను భద్రం చేసుకొనుము. దేవునికి స్తోత్రం. నువ్వు భద్రం చేసుకొనని ఎడల నువ్వు శ్రమల పాలవుతావు. బహుశ్రమలు భూమి మీద పడతావు, ఈ మహాశ్రమలు పడతావు, పాతాళ శ్రమలు పడతావు, నరక శ్రమలు పడతావు, అన్ని శ్రమలు పడతావు. 5 మనం చెప్పుకున్నాం భద్రం చేసుకోవాల్సినవి ఏంటంటే, మొదటిది దేవుని వాక్యమును భద్రం చేసుకోవాలి. రెండోదిగా వాక్యం చెప్పే సారమైన జ్ఞానాన్ని భద్రం చేసుకోవాలి. అప్పుడు బిహేవియర్ బాగుపడిపోతుంది. వివేచన భద్రం చేసుకోవాలి. అప్పుడు సాక్ష్యం బాగుంటుంది. ఎవరో మనల్ని పాపం చేయడానికి ప్రేరేపించే పరిస్థితి రాకుండా ఉంటుంది. దేవుడు దాన్ని మనల్ని కాపాడతాడు, తప్పకుండా కాపాడతాడు. తప్పకుండా వివేచన జ్ఞానమును భద్రం చేసుకోవాలి. తర్వాత మాట ఏంటి? హృదయం. అందులోంచే జీవదారులు వస్తాయి కాబట్టి హృదయాన్ని భద్రం చేసుకోవాలి. తర్వాత నీ నాలుకను భద్రం చేసుకోవాలి. ఇవన్నీ భద్రం చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ లైన్లోకి వచ్చేస్తాం మనం. రెండో లైన్లో క్లూ దొరికింది మనకి. దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకుని. ఆడినాడు భద్రం చేసుకోవాలంటే ఈ 5 పనులు చేయాలి. ఈ 5 పనులు చేసామంటే మొదటి లైన్లోకి వచ్చేస్తాం. ఎంత బాగుంటుందండి. మోకరించి, ప్రభువా నేను పాపం చేయకుండా ఈ నెల రోజులు కాపాడినందుకు స్తోత్రం అన్నాం అనుకోండి, వెలిగిపోతున్నాయి చూసారా మొక్కలు. మన జీవితంలో అలా అన్నాం అనుకోండి, ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. నిజంగా పరిశుద్ధంగా ఉంటే అసలు ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? ఎవరన్నా మళ్ళీ ఏమైనా చేసే ప్రయత్నం చేస్తే, నేను పరిశుద్ధునిరా, దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనిపిస్తుంది. నిజంగా ఏదన్నా క్రిటికల్ కండిషన్, ఇంకా ఇదేంటి ఇలా అయిపోయింది, ఇలాగే చచ్చిపోతామా అనిపించినాడు, ఏం పర్లేదు, నేను పరిశుద్ధుని, చచ్చిపోతే పరలోకం పోతాను అనిపిస్తుంది. పరిశుద్ధుడికి భయం ఏదో, పరిశుద్ధుడికి కంగారు రాదు, పరిశుద్ధుడు ఓడిపోతాడు అనే భయం రాదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుల్ని గెలిపిస్తాడు. హల్లెలూయా. అసలు ఇంకా మాటలు ఎలా ఉంటాయి? బైబిల్లో ఏమన్నదో తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనలు అంటే దేవుడి ముందుకు తెచ్చిపోసేస్తున్నారంటే ఇలాగా. ఏంటని అడిగాడు యోహాను. ఏంటంటే అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిపో, అవన్నీ భూమి మీద పరిశుద్ధులు చేస్తున్న ప్రార్థనలు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పోసేస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఫస్ట్ లైన్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు అన్నిసార్లు అడగడం? ఒకసారి అంటే అక్కడ పోయింది కదా మనకి. ప్రభా మరి ఈ పని ఉంది చూసుకో నువ్వు, నేను దీని గురించి ఆలోచించట్లేదు, అలాగా చెప్తాడు పరిశుద్ధుడు. ఎప్పటికైనా ఒకటో లైన్లోకి వచ్చేద్దాం కాక, ఎప్పటికైనా ఎందుకు ఒక పెద్ద ట్రిక్ చెప్తాను మీకు ఒకటో లైన్లోకి వచ్చేయడానికి. ఈ 5 రకాల భద్రతలు భద్రపరచుకోవాల్సిన, భద్రపరచుకోకూడదు ఒకటి ఉంది. అది భద్రపరచుకోవడం మానేసామా వెంటనే పరిశుద్ధుడు అయిపోతాం. అక్కడి నుంచి కాపాడుకోవడమే. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడం అంటే పుట్టామంటే ఫ్రీగా ఉన్నాం. భద్రపరచుకోకూడని దాన్ని నువ్వు భద్రపరచుకోవడం మానేసావా, నువ్వు పరిశుద్ధుడు అయిపోయి మొదటి లైన్లోకి వచ్చావు. ఆ మొదటి లైన్లో కొనసాగించబడాలంటే నేను చెప్పిన 5 దేవుడే చెప్పాడు. భద్రపరచుకోమన్న వాటిని భద్రపరచుకుంటే చాలు, మనం పరిశుద్ధులం అయిపోతాం. హల్లెలూయా. ఏంటి భద్రపరచుకోకూడదు? యోబు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు. నేను ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా లెక్కడేసాడట. నా పాపమును సహింపలేక ఉన్నావు. ప్రతి పాపము తెలిసిపోయింది, ఏం చేద్దాం అనుకుంటున్నాడట, దాన్ని భరించలేకపోతున్నాడు. నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ఏం చేసేటట్టండి దేవుడు? చెప్పండి. నువ్వు ఎన్ని పనులు చేసావో, పనికిమాలిన పనులు, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడావో, ఎన్ని తప్పుడు ప్లేసులకి వెళ్ళావో, ఎన్ని చూడకూడని చూసావో, వీటన్నిటినీ దేవుడు చాలా శ్రద్ధగా ముద్రించి భద్రంగా దాచాడట. ఏదోలాగా దాన్ని లేకుండా చేసుకుంటే మనం పరిశుద్ధులైపోతాం. అంతే కదా? దేవుడు భద్రపరిచాడు, మనం దాన్ని భద్రపరుచుకోకూడదు. మన పాపములు భద్రంగా దాచబడకూడదు. అలా దాచబడ్డాయా అవన్నీ మన మీదకి వచ్చేస్తాయి ఒకరోజు. అందుకని వాటిని ఏదోలాగా డిలీట్ చేసేయాలి అర్జెంటుగా. కొన్ని ఏమైనా చెద తింటదా అంటే అస్సలు ఛాన్స్ లేదు. దేవుడు ప్రింట్ చేసి దాన్ని భద్రంగా దాచేటట్టు ఎంత పని చేశాడో చూడండి దేవుడు మన గురించి. ప్రతి అడుగుజాడలు లెక్కేసాడంట, మాటలు లెక్కేసాడట, అన్నిటినీ ముద్రించి జాగ్రత్త పెట్టాడు.
ఈ భద్రపరచబడిన దాన్ని మన దగ్గర ఉండకుండా, దేవుడి దగ్గర ఉండకుండా దాన్ని తీసేయడానికి దేవుడే ఒక పద్ధతి చెప్పాడు. దేవుడు ఎంత మంచోడో చూడండి. జనాలు పాపాలన్నీ ముద్రించి రాసి చూసి ఇవన్నీ వీళ్ళ మీదకి వేయాలా, వీళ్ళని తప్పించాలంటే ఎట్లాగా దీని నుంచి? వీళ్ళు మనకు తెలియదు కదా, మనం పాపాలు చేసుకుంటూ పోతే ఇవన్నీ నోట్ అయిపోతున్నాయని మనకు తెలియదు కదా. ఇప్పుడు సడన్గా పోలీసు వాడు ఆపుతాడు ఒకరోజు, ఆపి ఏంటంటే అది లేదు ఇది లేదు అంటాడు అని మన 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 బండి నెంబర్ కొడతాడు. కొట్టగానే లిస్ట్ వస్తుంది, మీరు ఒకసారి అక్కడ పార్క్ చేశారట. అవును పార్క్ చేశాను, కేసు పడింది. ఎప్పుడు నువ్వు అక్కడ సిగ్నల్ అవును క్రాస్ చేశాను, కేసు పడింది. హైవేలో వెళ్తున్నప్పుడు 90 వెళ్ళావా? వెళ్ళాను సార్, కేసు పడింది. ఇంత లిస్ట్ చెప్తాడు. మనం చూసి అప్పుడు ఏమంటారో తెలుసా? సరేలే పాత ఏదోటి కట్టి అంటాడు. జాలి 10 కేసులు ఉన్నప్పుడు ఏమంటారు? జాలి పడతాడు. పోలే ఇప్పుడు కొత్తది వదిలే, పాత కట్టు. అయితే కొత్తది వదిలేను, రాస్తాను, తర్వాత కట్టుకో. దేవుడు మన కేసులు మనకు తెలియక ఈసారి ఏం చేశాను నేను, ఆ పార్కింగ్ అన్నీ పిఠాపురం అన్నీ చెప్పేశాడు. ఒకసారి ఇవన్నీ ఎప్పుడు సార్ పడినాను. అప్పటి నుంచి చూసుకుని నో పార్కింగ్ ఉందా చూసుకుని, సిగ్నల్ చూసుకుని, మళ్ళీ ఎదరికెళ్ళిపోతే వెనకెళ్ళి, ఎందుకు ఈ పాపాలన్నీ ఒకరోజు బయట పడతాయి. ఈరోజు దాటిపోయాను అనుకున్నాను నేను, ఈరోజు దాటిపోయిన ఈరోజు వెళ్ళిపోయాను. ఒకసారి వైజాగ్ నుంచి వస్తుంటే అర్ధరాత్రి 2 గంటలకు ఎప్పుడు ఆ సిగ్నల్ వేసాడు, ఎక్కడో లేడు. వెళ్ళిపోదాను, వెళ్ళొద్దన్నాను. ఏంటి ఒరే ఇక్కడ పోలీసులు లేడు అనుకుంటున్నారు, ఆ కెమెరా ఉందిరా, కేసు పడిపోద్ది. అది ఈరోజు కాకపోతే రేపన్నా మన లిస్ట్ ఆడి దగ్గర ఉంటుంది. అది తెలిసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నామా? మన పాపాలు లిస్ట్ అవుతున్నాయని మనకు తెలియదు, అందుకు ఇష్టం వచ్చినట్టు ఉన్నాం. మళ్ళీ లిస్ట్ అవుట్ అవడం కూడా ఎలాగ ఏం చేసాడంట, సంచిలో ముద్ర వేసాడంట. మరి అది ఎలాగ వేసాడో తెలియదు. మళ్ళీ ఎవడికి కనపడకుండా, ఎవడో చెరపకుండా, ఏం చేయకుండా సంచి లోపల వేసాడు ప్రింట్ వేసి దాన్ని చాలా భద్రంగా చేశాడంట. దానిని నువ్వు తుడిచివేయాలి. అది మన వల్ల కాక దేవుడు ఆ పాపాలన్నిటినీ, మానవులు పాపాలన్నిటిని చూసి దానికి పరిష్కారం కూడా ఆయనే చేశాడు. హల్లెలూయా. మన అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు దాన్ని ఎలా వాడాలి ప్రభు? నా చలానాలన్నీ ఎలా పోతాయి? నా మీద పడ్డ ఫైన్లన్నీ ఎలా పోతాయి? నేను నోటి ద్వారా, ఆలోచన ద్వారా, చూపు ద్వారా నేను చేసిన పాపాలన్నీ ఎట్లాగ పోతాయి అంటే, నీవు నీ పాపమును ఒప్పుకొనిన ఎడలా అన్నాడండి. యేసు ప్రభుని నమ్మేశాం. నువ్వు ఏ పాపాలు చేసావో వాటన్నిటినీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల ఆయన కుమారుని రక్తం నిన్ను నీతిమంతునిగా చేయను. దేవునికి స్తోత్రం. అంటే నీవు మొదటి లైన్లోకి, అంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, ఆడి మీద పాపం ఉండదు. ఆ లైన్లోకి రావడం ఎంత సులువు అంటే, యేసుప్రభు పాదాల దగ్గర నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకొని, నేను ఇక మీదట నా నోటి ద్వారా, హృదయం ద్వారా, ఆలోచనల ద్వారా, వివేచన లేకుండా, జ్ఞానం లేకుండా నేనే పాపం చేయను ప్రభు, ఇంక నేను చేయను, నేను వదిలేస్తున్నాను అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీ పాపాలని కడిగి వేస్తాడు. హల్లెలూయా. ఆ నిశ్చయత నీకు వస్తుంది. నీకు రావాలి. నా పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయత నీకు వస్తుంది, అది రావాలి. వచ్చినప్పుడు నువ్వు ఫ్రీ. ఎక్కడి నుంచి, చర్చ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్తావు తెలుసా? పరిశుద్ధుడిగా వెళ్తావు. అక్కడి నుంచి ఏం చేయాలి? ఈసారి గాజు వస్తువుని ఇంట్లో కాపాడుకున్నట్టుగా నిన్ను నువ్వు భద్రం చేసుకో. సొట్ట లేకుండా వస్తావు. వచ్చి నెల రొట్టె ద్రాక్షరసానికి వచ్చినప్పుడల్లా ఏంటి ప్రభా, కన్ను చొట్టబడింది, నోరు చొట్టబడింది, మాట చట్టబడింది, ఆలోచన చొట్టబడింది, గుడ్డికాయ చొట్టబడింది. ఎందుకు ఇవన్నీ? చొట్లన్నిటికీ కారణం ఏంటి? అజాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళావు, ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నావు, తిరిగావు ఊర్ల మీద. పోయింది సొట్ల పడకపోతే ఏం పడతావు? జాగ్రత్తగా ఉంటే, భద్రం చేసుకుంటే ఏ మచ్చ పడదో. పరిశుద్ధునిగా వెళ్ళి నువ్వు మరలా పరిశుద్ధంగా వస్తావు దేవుని సన్నిధికి. హల్లెలూయా. భద్రం చేసుకుందాము. ఆలోచనలు కంట్రోల్ ఆడుతావు. ఉపవాసం ఉపవాసం తినమానేస్తే కడుపులో పేగుల మీద ఉంటుంది నీ దృష్టి అంతా. మడతడిపోతున్నాయి, సొట్టబడిపోతున్నాయి, పేగులు అడుతున్నాయి. ఎంచక్క నీ ఆలోచన పాపాల మీద, వాటి మీదకి వెళ్తుంది. ఇక అంతా కడుపు మీద ఉంటుంది. ఏం తిందాం, తినేసినండి, అమ్మయ్య తినేసాను, పడుకుందాం అనిపిస్తావు. ఉపవాసాలు ఎంత ఉపయోగపడతాయి అనుకున్నారు? నీ ఆలోచనలు కంట్రోల్ చేస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, భద్రపరుచుకోవాల్సిన 5 భద్రపరుచుకో. భద్రపరచకూడదు ఒకటి ఉంది, అదే నీ పాత పాపాల చిట్ట. అది యేసు యొక్క పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మరి అన్నాడు చెయ్యని అని ఈరోజు నువ్వు నిశ్చయం తీసుకో. నువ్వు పరిశుద్ధుడివే. ఆయన రక్తం నిన్ను నీతిమంతునిగా చేస్తుంది.
అక్కడి నుంచి నిన్ను నువ్వు కాపాడుకుంటే ఎన్నడూ మొదటి లైన్లోనే ఉంటావు. రెండో లైన్ మీద కాలు వేసి ఆధారపడ్డావా, ఎలా ఉండాలనే మాట అని దాని మీద నుంచున్నావా, మొదటి లైన్ ఎప్పుడు నీ చేతిలో ఉంటుంది. ఎప్పుడు మొదటి లైన్లో ఏంటి, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యజాలడు. ఇక సిద్ధాంతాలు రావాల్సిన పని ఉండదు, ఇంకా ఏదో మనకి ఇంకో ఎవరి కోసం ఎదురు చూడాల్సిన పని ఉండదు. దేవుడు చేయాల్సిన ఎంత చేశాడు, మనం చేయాల్సిన పని చేయలేదు, మనల్ని మనం భద్రం చేసుకోలేదు. ఇక మీదట మనల్ని మనం భద్రపరుచుకుందుము గాక. అంతకంటే ముందుగా భద్రం చేయబడిన మన పాపములన్నిటినీ యేసు రక్తములో కడుక్కుందుము గాక.